Yeah, good evening. Welcome back to రైట్ థియాలజీ ఫోరమ్స్ బ్లాక్ ఆర్ వైట్. ఈ ప్రోగ్రాంలో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రాముఖ్యంగా దిస్ ఈజ్ ఎగ్జామ్ సీజన్. సో మన ఇళ్లలో చాలా పిల్లలు ఈ పరీక్షల గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలా ప్రెషర్కి లోనవుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. అలాగే పేరెంట్స్ కూడా ఇది ఒక సవాలుగా చాలా రెస్ట్లెస్ టైమ్గా మిగిలిపోవడం చూస్తాం. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ వెరీ ఎమినెంట్ పర్సన్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు ఇన్వైట్ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ గారు. హీఈస్ అ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. హీఈస్ అ ప్రిన్సిపల్ ఆఫ్ WISTM ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం. అంత మాత్రమే కాదు, చాలా చాలా కలర్ఫుల్ బయో వీళ్ళు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్. హీఈస్ అన్ ఎడ్యుకేషనలిస్ట్, హీఈస్ అ passionate teacher. He started as a youngest principal in AP. That's a wonderful thing, sir. Also, he has published a lot of research articles. More than 10 awards he received internationally, nationally. అలాగే చాలా చాలా విషయాలు ఉన్నాయి. I think sir will say during his course of discussion. He obtained his PhD in computer engineering from Andhra University. He has double MAs, double PGs, and Master of Divinity. Thank you, sir. Thank you for joining. And most importantly, he is the Executive Council member of Andhra University. Welcome, Andy. James Stephen Garu. Thank you so much for giving your time. Yeah, pleasure is mine. Thank you so much. Alage, we have a budding clinical psychologist. She just finished her MPhil. A great friend of ours, of course, our friend's daughter. So Nissi Rufus just got married, and also she's practicing in Asha Hospital. So welcome, Nissi. మీ వాయిస్ కొంచెం డౌన్గా ఉంది, నిసి కొంచెం. ఓకే, Is it okay now? యా, ఓకే. Okay. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, నాకు తెలుసు. బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ బిజీ, బట్ స్టిల్ యూ హ్యావ్ టేకెన్ అవుట్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ సెషన్. జేమ్స్ గారు, you have a very, very colorful bio in front of us. We are so glad to have you. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా గొప్ప ధన్యతగా భావిస్తా ఉన్నాం. కొన్ని ఎపిసోడ్స్గా వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ఎంకరేజ్ యంగ్ పీపుల్, ప్రత్యేకంగా యవనస్తులని ఎక్సలెంట్గా స్టూడెంట్స్గా ఎలా ఉండాలి, వాళ్ళ కెరియర్ గైడెన్స్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. కొంచెం మీ జర్నీ గురించి చెప్తారా? హౌ యూ బికేమ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్? First of all, I cross it. I'm not a great man. I came from a humble background. అంటే నేను ఒక గాడ్లీ ఫ్యామిలీలో గ్రో అయ్యాను. దట్స్ ద ఫస్ట్ పాయింట్. మై ఫాదర్ వాజ్ అ సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ ఆల్సో హీ వాజ్ సర్వింగ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. Then when I was at 9th class, he resigned his central government job and entered into full-time ministry. Oh. So there were so many questions around me. So he started a church and I am the only son. I have 2 sisters. So మా ఫాదర్కి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ ఇంట్లో ఆయనే బాగా చదువుకున్నారు, 5th క్లాస్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు. దాన్ని వర్క్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో. సో దేర్ వర్ మెనీ క్వశ్చన్స్, రైట్? యూనో ఆయన చదువుకున్నారు, పాస్టర్ అయ్యారు. యూజువల్ టెండెన్సీ పాస్టర్ గారు కొడుకు మరలా పాస్టర్ అవుతాడు కాబట్టి పెద్ద ఎక్కువ చదువు లేకుండా జస్ట్ జంప్ ఇన్ టు మినిస్ట్రీ ఇది అని. బట్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మారుమనసు పొందాను, 1995 September 29th. So from then
గాడ్ నా ముందు ఒక క్లారిటీ ఉండింది నా ఫ్యూచర్ గురించి కానీ. సో శామ్స్ 32 కీర్తన 32:8 నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. సో ఈరోజు చాలామంది యంగ్ పీపుల్ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండొచ్చు. దెన్ యాక్చువల్గా నేను ఒక ఇంటర్మీడియట్లో నా లైఫ్ని దేవుని చేతిలో పెట్టిన తర్వాత ఎవ్రీ క్రాస్ రోడ్లో కూడా ఆయన గైడెన్స్ నేను చూడగలిగాను. సో ఈరోజు నేను ఇలా చదువుకుంటూ వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఎక్కడైనా ఆ సందర్భం వస్తే చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెయిల్యూర్ ఇన్ మై ఇంటర్మీడియట్. సో ఐ లాస్ట్ మై ఇంటర్మీడియట్. Then I surrendered my life because I heard that failure is not final with God. సో దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. సో అక్కడి నుండి దెన్ నాకు అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్, చదువు బాగా చదువుకోవడం, దేవుణ్ణి ప్రేమించడం, ఈ రెండు చాలా కొరిలేట్ అయ్యి ఉన్నాయన్న విషయం నాకు చాలా ఎంగేజ్లోనే అర్థమైంది. సో నేను నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించడం అంటే కష్టపడి చదవడం, దాని ద్వారా దేవుని ఎడల నాకున్న ప్రేమని సమాజంలో చూపించాలి అన్న విషయం అర్థమైంది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ సో హార్డ్. నేను ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి చదువుకున్నా అప్ టు ఇంటర్మీడియట్. దెన్ నేను ఇంగ్లీష్ మీడియంలోకి మారి. ఐ స్టార్టెడ్ స్పెండింగ్ విత్ మై బుక్స్ అట్లీస్ట్ 16 hours per day. 16 hours? నాకు ఆ క్లారిటీ ఉండింది. అంటే అది అర్థమైంది నాకు. ఈ భక్తిలో బాగా చదువుకోవడం అన్నది ఒక భాగం అన్న విషయం అర్థమైంది. సో నేను చదువుకున్నాను. దెన్ ఇంట్లో చాలా పరిస్థితులు, ఐ టోల్ యూ, డాడీ ఫుల్ టైంకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆఫీసర్ రోల్ నుండి ఒకసారి ఫెయిత్ బేస్డ్ ఫ్యామిలీగా గ్రో అవ్వడం చూస్తున్నప్పుడు ఐ థాట్ నేను బాగా చదువుకొని యూనివర్సిటీలో ఉండి ఫస్ట్ క్లాస్ డిగ్రీ తెచ్చుకొని దెన్ అమెరికా, యుఎస్ వెళ్ళి, యూకే వెళ్ళి మంచి డబ్బు సంపాదించాలనుకున్నాను. సో ఆ క్రాస్ రోడ్లో కూడా అగైన్ ఐ ఫినిష్ మై ఫస్ట్ మాస్టర్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంసీఏ చేసిన తర్వాత వాజ్ అట్ అన్ ఇంటర్వ్యూ ప్యానెల్. అందులో ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ యువర్ పొసెషన్, ఐ వాంట్ యూ అని ప్రభు మాట్లాడడంతో, ఐ డోంట్ లివింగ్ బైబుల్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ వాంట్ యూ. 2 Corinthians 12:14 ఉంటుంది. సో దెన్ ఐ సరెండర్డ్ మై లైఫ్. దెన్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ టు టేకప్ టీచింగ్. సో టీచింగ్ టేకప్ చేసుకున్నాను కాబట్టి దాని నుండి నేను అందులో ఎక్సెల్ అవ్వాలన్న విషయం అర్థమైంది. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎక్సలెన్స్. సో నేను ఆయన బిడ్డనైనప్పుడు నేనున్న ఫీల్డ్లో నేను ఎక్సెల్ అవ్వాలి. సో ఎప్పుడు కూడా కామన్ దాంతో కాంప్రమైజ్ అవ్వాలని ఉండేది కాదు. దట్ ఎక్స్ట్రా పార్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, దెన్ ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేవాడిని. గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఓన్లీ గ్రేస్, నాట్ మై మెరిట్, ఓన్లీ హిస్ మర్సీ వాట్ ఐ am today. This is about myself. Thank you so much. You also have a theology degree, right? Yeah, I did it parallelly. Okay. After completing my first masters. సో నేను మొదటి నుండి మార్మన్స్ పొందిన దగ్గర నుండి కూడా ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ మినిస్ట్రీ. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చేసాను. సో నా డిగ్రీస్లో నాకు 3 మాస్టర్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఉన్న, ఒకటి లీడర్షిప్ మీద ఉన్న ప్యాషన్తో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను ఫ్రమ్ ఇగ్నో. థియాలజీ మీద ఉన్న ప్యాషన్తో ఎండి చేశాను. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ సర్వింగ్ ద లార్డ్ at different capacity. So my college is my mission field. That's what I look at. So certainly I need some theological knowledge. అందుకు నేను దాన్ని చేశాను, not to get into theology, but for myself, to equip myself. దట్స్ అమేజింగ్. దట్ ఈజ్ అమేజింగ్. ఈ కాలంలో చదువులు అని అంటే కేవలం సర్టిఫికేట్ల కోసం మాత్రమే చదువుతూ ఉంటారు, ఉద్యోగాల కోసం మాత్రమే చదువుతూ ఉంటారు. కానీ మీరు చాలా డిఫరెంట్గా కనబడతా ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, మీరు షాకింగ్ స్టేట్మెంట్ చెప్పింది ఏంటి అని అంటే మీరు కూడా నాలాగే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినారని. Commonality. Yeah, that's a very comforting thing. And also but you said భక్తి కలిగి ఉండడము అని అంటే మన ఎడ్యుకేషన్లో కూడా ఎక్సెల్ అవ్వడం, అది ఐ రియలీ లైక్ దట్ స్టేట్మెంట్. అండ్ ఫైనలీ మీరు చదవడం కోసం చదవడం అనేది ఇట్స్ వెరీ ఎంకరేజింగ్.
ఆ యాటిట్యూడ్ ఇప్పుడు మిస్ అయిపోతా ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ నిస్సి, యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ. అండ్ నిన్ను చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నాను నేను. అండ్ నౌ యూ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ యూ హ్యావ్ బికమ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్. Yes, uncle. యా, యూ డిడ్ యువర్ ఎంఫిల్ ఓయూ నుండి కదా? Yes, uncle. Yeah. యా, OU. ఎంఏ సైకాలజీ ఫ్రమ్ హెచ్సియు, రైట్? Yeah. MSc psychology. ఎంఎస్సి సైకాలజీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎందుకు ఈ లైన్లోకి వచ్చావు? So, psychology was never on my plate for a very long time. నాకు జర్నలిజం చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండింది చాలా రోజుల వరకు, until even my bachelor's. But as I was preparing for that, and psychology was one of my subjects in my it was a triple major degree anamata. ఓకే. So psychology was one of them, and for me, as I was reading the subject, I could connect to it a lot. And నాకు ఒక్కటి అర్థమైంది ఏంటి అని అంటే, జస్ట్ యాజ్ మచ్ యాజ్ పీపుల్ సఫర్ ఫిజికలీ, there are also people who are suffering mentally and psychologically. సో మానసికంగా సఫర్ అవ్వడం అనేది అందరికీ కనిపించకపోవచ్చు, కానీ it is real. The suffering is real. So that is what moved me, and I wanted to study further and know a little more about what really happens and what can we do to get rid of it or deal with our emotions or our situations in life. యా. So ala, that's what took me in that route, and slowly I kept learning, and yeah, I think that's how I progressed. యా, యూ వేర్ పార్ట్ ఆఫ్ అవర్ సూసైడ్ ప్రివెన్షన్ టీమ్. చాలా సెమినార్లు చేసాం. ఐఎమ్ సో గ్లాడ్ యూ ఆర్ హియర్ ఆన్ ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్. సార్ జేమ్స్ గారు, మీరు యువర్ ప్రొఫైల్ టెల్స్ మీ దట్ యూ హ్యావ్ 12 పేటెంట్స్ అండ్ కాపీరైట్స్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? It's all about innovation, right? When Wow. we do research, it's not just a copy paste of kind thing, but it's all about innovation. So my first patent, just 2-3 years back we started, like during COVID time, we got a lot of time. So I have about 12 scholars at that time. Of course, two we produced as PhDs. So we got a lot of innovative things that are useful to the society. Amazing. For example, one innovative copyright we did is, we designed a breath box, for COVID related thing. Breath box in the sense, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మనం నోట్లో బ్రీత్ చేసేవాళ్ళం. సో దాని బదులు ఏం చేసామంటే ఒక కాంపాక్ట్ బ్రీత్ బాక్స్ తయారు చేసాం. దాన్ని అంత మెకానికల్ వర్క్ అవుతుంది. వి అటాచ్ స్మాల్ బ్యాటరీ, సో ఆ స్పెసిఫికేషన్తో. సో ఎస్పెషలీ రిమోట్ విలేజెస్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఉంటుంది అనమాట. సో జస్ట్ అది ఇట్లా పెట్టి మనం ప్లగ్ అండ్ ప్లే అనమాట. దెన్ సో ఇట్లాంటివి. అండ్ కోవిడ్ టైంలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. వాటిని యూజ్ చేసి ఎట్లాగా ఇప్పుడు మనకు ఒక పర్టికులర్ టైంలో ఏ దగ్గు, జలుబు, జ్వరం, ఇవన్నీ సో కామన్ థింగ్స్. ఫస్ట్ టైము దగ్గు, జ్వరం వచ్చినా సరే ఆల్మోస్ట్ లైక్ చాలా క్రానిక్ డిసీజ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాము. సో ఆ టైంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఎట్లాగా మనము వాట్ ఈజ్ రియల్ ఇన్ఫెక్షన్, వాట్ ఈజ్ టెంపరీ కైండ్ ఆఫ్ థింగ్ అని. సో మెషిన్ ఇంటెలిజెన్స్ నా ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్. I have been teaching artificial intelligence for a long time. So it's a big subject. Of course, I know very little. So within that limited knowledge, we train the system in such a way. If we take the data 3 times, with 3 times we train it, and 1 time data we test it. 3/4 for training, 1/4 for testing. So system ఎలా రెస్పాండ్ అవుతుందో చూసి we created a new application for that. So that's one idea. So wonderful. Image processing is my other area. So image processing లో ఒక ఇమేజ్ డాక్టర్ వెంటనే చెప్పలేకపోవచ్చు. ఇట్లా చూడగానే ఒక ఎక్స్రే ఫిలిం తీసుకొని
and I could able to produce a PhD on that detecting brain tumor at an early stage. వావ్! సో అన్నీ ఒకలాగా ఉంటాయి, బట్ ఎట్లాగా ఎక్స్ట్రా కంప్యూటేషన్ బట్టి హౌ టు అసిస్ట్ ఫిజిషియన్స్ డాక్టర్స్కి ఎట్లా చేసి ఎట్లా. సో పేటెంట్ అండ్ కాపీరైట్స్ ఆర్ ఆల్ ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై వర్క్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఒక 4, 5 ఎపిసోడ్స్ నుంచి వి వర్ ఫోకసింగ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ లైక్ గాడ్ ఆర్ సైన్స్ అనే టాపిక్ మీద 2 సార్లు మాట్లాడాము. ఆ తర్వాత వి హ్యాడ్ అ వండర్‌ఫుల్ సెషన్ విత్ రైట్ రెవరెండ్ సూర్యప్రకాష్ గారు. హీ వాస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఈ ఇంటలెక్చువల్ ఫెర్వర్ అనేది సంఘంలో తగ్గిపోతా ఉంది అనే విషయం చాలా బాధపడ్డాం. బట్ నౌ ఐ సీ యూ మీరు ఇన్నోవేషన్స్ చేయడము, కాపీరైట్స్, పేటెంట్స్ చేయడము అమేజింగ్. ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అంటే థ్యాంక్ యూ. ఇంతకు ముందు చరిత్రలో చూస్తే చాలా మంది ఇన్నోవేషన్స్ చేసినటువంటి వాళ్ళు, సైంటిస్టులంతా కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు టు మేక్ లైఫ్ బెటర్, they really worked hard to use the knowledge that God has given them. మీరు ఏం చూస్తున్నారు ఇప్పుడు సంఘంలో ఉన్న చర్చ్లో ఉన్నటువంటి విద్యార్థులను చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే వాట్ డూ యూ థింక్ ఈజ్ ల్యాకింగ్? ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూడలేకపోతా ఉన్నాం? యా, సర్టన్లీ సార్. మనకి నా హార్ట్లో ఉన్న బర్డెన్ చెప్తాను సార్ మీకు. చర్చ్ ఒరిజినల్ గాడ్స్ ప్లాన్ని ఎక్కడో మిస్ అయిపోయింది అనిపిస్తుంది అండి నాకు. మీరు బైబిల్ అంతా చదివితే, బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు ఏ క్యారెక్టర్ చూసినా, మేజర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళంతా గుడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఇప్పుడు మీరు ఎవరిని చూసినా, జోసెఫ్ నుండి స్టార్ట్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్, వాట్ కైండ్ ఆఫ్ డిజర్న్మెంట్, విజ్డమ్, మోజెస్, తను ఎలాంటి స్కిల్డ్ వర్కర్. ఇప్పుడు తర్వాత స్టోరీ మనకు తెలుసు, ఈవెన్ డానియల్. సో నేనేమంటానంటే సార్, ఇప్పుడు డానియల్ 1:8 గురించి చెప్పిన అన్ని ప్రసంగాలు డానియల్ 1:4 మీద చెప్పరు. డానియల్ 1:4 లేకపోతే 1:8 ఉండదు. డానియల్ 1:4లో ఏముంటుందో ఒకసారి చదువుతాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. షూర్ ప్లీజ్ గో అహెడ్. నేనే చదువుదాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. 1:4 అక్కడ ఉండేది ఏంటంటే, వారి సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే. అంటే సకల విద్య ప్రావీణ్యత, దాని మీద ఎందుకు చర్చ్ ఈరోజు మిస్ అవుతుందో నాకు అర్థం కాదు. దాన్ని అసలు ఎందుకు ఫోకస్ చేయట్లేదు. మన చర్చ్ మినిస్ట్రీ అనగానే ఓకే, ఫుల్ టైం పాస్టర్స్, డెఫినెట్లీ ఇట్స్ అ హై కాల్, ఐ అప్రిషియేట్. నేను పెరిగింది పాస్టర్ గారి ఇంట్లో. బట్ ఒక పాస్టర్ ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతాడు ఈ మార్కెట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని కానీ, ఒక స్టూడెంట్ కమ్యూనిటీని కానీ, లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కానీ, ఒక ఎకానమిస్ట్ని కానీ. ఇప్పుడు డానియల్ కానీ, అతని ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు, ఈవెన్ నెహెమియా, వాళ్ళు ఆ పొజిషన్లో ఉండి ఇంపాక్ట్ చేశారు. డానియల్ 1:4 లేకపోతే అసలు 1:8 సబ్జెక్ట్ ఉండదు. అవును. వారు ఆ గ్రూప్లో, ఆ క్రీమీ లేయర్లో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వారు సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈరోజు చర్చ్లో నువ్వు బాగా చదవాలి, నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, అక్కడ నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. సో ఆ టీచింగ్ ఎందుకు మనం మిస్ అవుతున్నాం? ఎస్, గాడ్లీగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, మంచి దైవభక్తి కలిగి ఉండాలి, చాలా ఓకే. కానీ దేవుడు నీ జీవితంలో ఉన్న ఆయన గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన చేతిలో నీ లైఫ్ పెట్టు అని. కానీ మనం మన టీచింగ్ లైన్లో దాని మీద ఫోకస్ ఇవ్వగలిగితే, అంటే ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పసెస్ త్రూ వన్స్ లైఫ్, అది వాళ్ళ చర్చ్కి బ్లెస్సరు. దెన్ అంత పొటెన్షియల్ దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే, మనం ఏదో ఒక డిగ్రీ చదువుకున్నాం, చాలా భక్తి చేసుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, సో అక్కడ ఆగిపోతున్నాం. అండ్
ఈ ఈ ఈ లైన్‌లోకి సార్ ఇప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్స్, డిఫరెంట్ ఇవి వస్తున్నాయి, ఆఫీసర్స్ అవినీతి ఇవన్నీ మాట్లాడతాం సార్ మనం. అంత లోకం అంతా అవినీతి అని. ఎందుకుంది సార్ అవినీతి? మనం అక్కడ నీతి కలిగినోళ్ళు అక్కడ లేరు కాబట్టి అవినీతి ఉంది. వెల్ మనం సెడ్. అక్కడికి వెళ్ళడానికి ఎందుకు మనం ప్రయత్నించట్లేదు? వై ఎగ్జాక్ట్. దేర్ ఈస్ నో బోర్న్ అగైన్ కలెక్టర్? వై దేర్ ఈస్ నో బోర్న్ అగైన్ కమిషనర్? వై దేర్ ఈస్ నో బోర్న్ అగైన్ ఆఫీసర్స్? నేను రూపాయి ముట్టను, నేను రూపాయి తిన్నవని అన్న వాళ్ళు ఎందుకు లేరు సార్? అద్- ఆ ఆ- ఆ- ఆ సబ్జెక్ట్ రావాలి సార్ చర్చ్లోకి. వండర్ఫుల్. ఇప్పుడు ఎస్. ఇప్పుడు సేవ అనగానే సార్ నన్ను చాలా మంది అడుగుతారు సార్, మీరు సేవ ఉద్యోగం అని. ఆర్ యూ ఇన్ మినిస్ట్రీ ఆర్ ఇన్ జాబ్? ఐఎమ్ ఇన్ మినిస్ట్రీ. అబ్సల్యూట్లీ ఐఎమ్ ఇన్ మినిస్ట్రీ. యా. అండ్ దిస్ ఈజ్ మై మినిస్ట్రీ. సో నెహెమ్యా చేసిన మినిస్ట్రీ ఏంటి, డానియేల్ చేసిన మినిస్ట్రీ ఏంటి, జోసెఫ్ చేసిన మినిస్ట్రీ ఏంటి, ఇలాంటి మినిస్ట్రీ ఎక్కడ కనిపిస్తుందో అన్నది నా నా బాధ సార్. అండ్ బ్యూటిఫుల్. ఫైనల్ నా హార్ట్ అంతా ఇప్పుడు చెప్పాలంటే వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ రివైవల్ ఇన్ దిస్ కంట్రీ. సార్ ఫస్ట్ సూపర్ పవర్ కింగ్డమ్ ఈజిప్ట్, జోసెఫ్ని దేవుడు వాడు. పెర్షియన్ కింగ్డమ్ ఎస్తేర్ ఒక స్లేవ్ గర్ల్, ఆ విజ్డమ్తో తను వాడుకున్నారు. దెన్ బ్యాబిలోనియన్ కింగ్డమ్, రైట్, ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, డానియల్, షడ్రక్, మెషక్. ఇండియా సూపర్ పవర్ కింగ్డమ్ అవుతుంది అన్నది వేర్ ఆర్ దోస్ క్యారెక్టర్స్? దట్స్ మై హార్ట్ సార్. లెట్ చర్చ్ రేజ్ దీస్ క్యారెక్టర్స్. అది ఎగ్జాక్ట్లీ. ప్రతి పాస్టర్ మీద ఉంది సార్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్లో కూడా వీ వర్ డిస్కసింగ్ అబౌట్ చర్చ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. వాస్తవానికి మన జీవనానికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా దేవుని దగ్గరే ఉంది కదా. అన్ని సబ్జెక్ట్స్ దేవుని దగ్గరే ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఫెయిత్ని, ఎడ్యుకేషన్ని బైఫర్కేట్ చేసి మనం మాట్లాడుతూ ఉన్నాము. నిసి, క్యాంపసెస్లో అండ్ ఈరోజు స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు, ఐఎమ్ సారీ, ఈ ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఎలా ఆన్ అవుతుందో నాకు తెలీదు. మరి ఇక్కడైతే మేము అన్నీ ఆఫ్ చేసే ఉన్నాం. బట్ స్టిల్ ఎనీవే, యా నిసి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎందుకు ఈ ఆలోచన విధానం ఇలా మారిందని నీకు అనిపిస్తూ ఉంది? అంటే వై Christian youth, especially Christian students, are not intellectually competent comparing to others? What is is there a psychological dimension to it? Definitely, uncle, because I think one aspect about being psychologically competent is uh, how exposed you are and what kind of learning space is being provided. అంటే ఆ ఆపర్చునిటీ ఎంతవరకు వాళ్ళకి ఇస్తున్నాము, అండ్ దెన్ హౌ మచ్ ఆఫ్ దాట్ ఆపర్చునిటీ is being used అనేది కూడా is very important. Now we do not know how much of this opportunity is encouraged or is created in churches or in, like, let's say, uh, Christian groups or communities, because more maybe focus is on other important things, but chala sarlu e focus of exploring intellectually or going beyond one's capabilities or boundaries is often not encouraged, or it's not even spoken about. Yeah. So that is, I think, one of the main reasons or one of the main aspects for why it is not happening. వండర్ఫుల్, వెల్ సెడ్. చాలా బాగా చెప్పావు. ఎక్స్ప్లోరింగ్ ద బౌండరీస్, దాట్స్ వాట్ ఐ లవ్ టు హియర్. యా. ఇది ఇది ఒక పెద్ద సమస్యగా ఉందండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ టైంలో ఇంకా ఇది చెప్పనక్కర్లేదు. పిల్లలు స్ట్రెస్డ్ అవుట్, అసలు తల్లిదండ్రులు స్ట్రెస్డ్ అవుట్. ఇప్పుడు వాట్ షల్ వి డూ? అంటే ఇది ఎక్కడ మొదలు పెట్టాలంటారు జేమ్స్ గారు? About handling stress during examination time, even I have the same problem at my home. Yeah.
సో మా పిల్లలు ఇప్పుడు చదువుతుంది మొన్నే 5th, 7th నుండి 6th, 8thకి వెళ్ళారు. ఓకే. బట్ ఎగ్జామ్ సీజన్ వాళ్ళిద్దరు ఎగ్జామ్ అని ఇట్స్ ఎగ్జామ్స్ ఫర్ ఆల్. అయ్యా! ఎస్పెషల్లీ నేను పెద్ద ఇన్వాల్వ్ అవునాను ఎడ్యుకేషన్లో. బట్ వాళ్ళ మమ్మీ షీ టేక్స్ కేర్ ఆఫ్ దట్ రోల్. సో ఏమవుతుందంటేనండి, ఎగ్జామ్స్ మన ఇండియన్ సిస్టంలో వీ గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఆ! దాన్ సబ్జెక్ట్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే రెండొక్క ప్రాబ్లం ఏంటంటే, ఐ థింక్ సిస్టర్ నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మన దగ్గర అంతా కూడా కంపారేటివ్ మోడే హ్మ్. ఉంటుంది. హ్మ్. సి సి ఐఎమ్ వెరీ యూనిక్, హ్మ్. యు ఆర్ వెరీ యూనిక్. సో బట్ మనకు ఫస్ట్ మనవాడు ప్రోగ్రెస్ కార్డ్ చూడగానే పక్క ఫ్రెండ్ది ఎంత అన్నది వెంటనే పేరెంట్కి ఇద్దరికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. దట్ క్రియేట్స్ ఎక్స్ట్రా స్ట్రెస్. మై కెపాసిటీ ఈజ్ మై కెపాసిటీ అండ్ నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం నేను ప్రొడ్యూస్ చేస్తాను. బట్ ద పాయింట్ ఏమవుతుందంటేనండి, ఎప్పుడైతే ఈ ర్యాంక్స్ ఈ గ్రేడ్స్ మీద ఫోకస్ ఉన్నంతసేపు ఈ స్ట్రెస్ ఉంటుందండి. హ్మ్. సో ఫోకస్ సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఐ థింక్ దట్స్ వన్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ ఓన్లీ ఎగ్జామ్స్ గురిండే చదివే వాళ్ళకి ఉంటుంది స్ట్రెస్. హ్మ్. హ్మ్. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఎందుకు స్ట్రెస్ వస్తుంది, అప్పటి వరకు బుక్స్ తీయం కదా మన. హ్మ్. హ్మ్. సో దే స్టార్ట్ దెన్ అప్పుడు ఫైల్ అప్ అయిపోతుంది ఇదంతా కూడా. సో ఇట్స్ సో సింపుల్. నీకు నేను చెప్పేది ఎప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా ఉండాలంటే కష్టపడి చదవద్దు అని చెప్తాను నేను మా స్టూడెంట్స్ అందరికీ కూడా. హ్మ్. ఇష్టపడి చదవండి అని చెప్తాను. దెర్ ఇస్ లాట్ వావ్! ఆఫ్ వావ్! డిఫరెన్స్. వావ్! మళ్ళోసారి చెప్పండి. కష్టపడి చెప్పండి. సింపుల్ సార్. ఇప్పుడు హ్మ్. నా సివిల్ ఇంజనీర్ ఉంటాడు ఇక్కడ. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ వాడు ఏసీ రూమ్లో కూర్చొని జస్ట్ బటన్స్ నొక్కుతూ ఉంటాడు. ఈ సివిల్ ఇంజనీర్ వాడు సర్వే చేయడానికి ఈ ఎండలో, ఇప్పుడు మా కరోనా వలన పాపం వాళ్ళకి ఎక్స్టెండ్ అయ్యింది, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కూడా లేదు, చేస్తారు. సో వాడికి ఎట్లా ఉంటుందంటే ఆ చెమటలో చిరాకు పడుతుంటుంది. సో వాడి చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. అదే మీరు వాడిని అవన్నీ పక్కన పడేసి ఒక క్రికెట్ మ్యాచ్ పెట్టండి, వాడికి అసలు ఎండ కనిపించదు. ద హ్మ్. రీజన్ ఏంటంటే వాడికి చాలా ఇష్టం. ఇప్పుడు ఏమవుద్ది, ఎగ్జామ్స్ అప్పుడు మనం అలారం పెడతాం. నాకు కూడా అలవాటు, నేను 3 o'clock లేచి చదివేవాడిని. బట్ హానెస్ట్గా ఇప్పటికీ కూడా, ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, అప్పుడు నాకు ఒక రకమైన సౌండ్ ఉండేది, సమ్ కిక్ కిక్ అవును. టి 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 అవును. టి 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 అంట. నేను ఇప్పుడు ఆ సౌండ్ అన్నా నాకు ఎలర్జీ వచ్చేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేది, అసలు ఇష్టం ఉండదు ఆ సౌండ్. ఆ! బికాస్ అది నా నిద్ర లేపుతుంది. కానీ నేను చదవాలి కాబట్టి లేచేవాడిని. నాకు రియల్గా 3 o'clock లేవాలని ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అందరూ ఫ్లెష్ బ్లడ్ ఉన్న వాళ్ళే. నేను కష్టపడి లెగుస్తాం. యాహ్! నేనేమంటానంటే అదే స్టూడెంట్స్కి, నువ్వు 3 o'clock 4 o'clock అలారం కష్టపడి లేస్తావు కదా, అదే ఫ్రెండ్స్ అందరితో రేపు పిక్నిక్కి వెళ్తాను 4 o'clock ట్రైన్ అన్నాం అనుకోండి, వాడు 3 o'clock అలారం పెడతాడు కదా, 2కి లేచి 2కి చూస్తాడు లేస్తాడు. ఇంకా కరెక్ట్. అవ్వలేదు ఏంటి 3 అని. రైట్. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇష్టము కష్టం అంతే. బ్యూటిఫుల్. నీకు స్ట్రెస్ ఉండకూడదంటే ఎంజాయ్. ఇప్పుడు నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏ బ్రాంచ్ మంచిది సార్, హ్మ్. సార్ ఏది, అందరూ కంప్యూటర్స్ మంచిది అన్నారు, కంప్యూటర్లో. నేను ఈ కాలేజీలో ప్రిన్సిపల్గా జాయిన్ అయినప్పుడు సార్ 2013లో కాలు పట్టుకొని ఎవడ కంప్యూటర్ తీసుకునేవాడు కాదు. హ్మ్. బాబు కొంచెం జాయిన్ అవ్వరు బాబు, నేను కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండి చాలా బాగుంది. బట్ వేస్ట్ బ్రాంచ్ అండి అది. మెకానికల్ డబుల్ సెక్షన్ మాకు 120 ఫీల్ అయిపోతాయి. లాస్ట్ 3 years నుండి బాబు కంప్యూటర్ వద్దు నాయన మళ్ళీ ఉండదన్న అదే జాయిన్ అవుతాడు. హ్మ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, వీళ్ళకి ఇష్టమైంది, వీళ్ళ ప్యాషన్, వీళ్ళు ఎంజాయ్ చేయేది కాకుండా అది వింటారు ఇది వింటారు. ఇష్టపడి ఏ పని చేసినా అందులో కష్టం ఉండదు సార్, స్ట్రెస్ ఉండదు. సో వాట్ ఐ అడ్వైజ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇస్ ఎంజాయ్ యువర్ సబ్జెక్ట్, హ్మ్. లెర్న్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. వాడు చూసి దాన్ని రీజనింగ్ చేసి అసలు ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇందులో ఉన్న కంటెంట్ ఏంటి. దానికి స్ట్రెస్ ఎందుకు ఉంటుందండి. ఇప్పుడు నాకు హ్మ్. ఒక మంచి స్టోరీ చెప్తారు, మీరు చక్కగా వింటాను, ఈజీగా చెప్పేస్తాను ఆ స్టోరీ, అందులో హ్మ్. ఉన్నదంతా కూడా. సో ఐ ఎంజాయ్ ఇట్. నిన్న అయిన క్రికెట్ మ్యాచ్ కామెంటరీ కూడా చెప్పేస్తారు మన వాళ్ళు, బాల్ టు బాల్. ఎందుకంటే అది ఇష్టం, వాడు ఏ డైలాగ్ చెప్పాడో ఆ డైలాగ్ ఇక్కడ చెప్పేస్తాడు, ఇష్టం. మరి నువ్వు ఎగ్జాక్ట్‌లీ. చదివింది ఎందుకు మర్చిపోతున్నావు అంటే అది కష్టం. అది ఎగ్జాక్ట్. కష్టపడి చదువు అంటే కష్టపడి చదవద్దు, జస్ట్ ఎంజాయ్ యువర్ సబ్జెక్ట్, విల్ గెట్ ఇట్. అంటే నో స్ట్రెస్. చిన్నప్పటి నుండి స్కూల్లో గూడా అదే జెప్తారు గదా! కష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి అని. సో, అక్లిమటైజ్ అయిపోయింది ప్రాబ్లం మైండ్. అక్కడ వచ్చింది సార్. హ్మ్.
ప్రాబ్లం అదే. బేసిక్ ఇన్‌స్టింక్ట్‌లోనే మనకి చదువు అంటే కష్టపడి చేసేది. అవును. చదువు ఇష్టపడి చేసేదయ్యుండాలి. అవును. వండర్‌ఫుల్. ఇప్పుడు నాకిష్టమై చేశాననుకోండి సార్, ఐ ఎంజాయ్ ఇట్. హ్మ్. ఎంత బాగుంటది సార్ చదువుకుంటే. అవును. అట్లా మాట్లాడకు ఎంత బాగుంటది చక్కగా ఎన్నో తెలియనివి తెలుసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ యాహ్! దట్ ఎంజాయింగ్ స్టఫ్ అది. థ్యాంక్ యూ సో మచ్. థాట్స్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్. స్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరెవరు చూస్తా ఉన్నారో యాహ్! దయచేసి భారం మోయకండి. పుస్తకాలు భారంగా మోయకండి. యాహ్! ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ యువర్ ఎడ్యుకేషన్. యాహ్! ఎంజాయ్ యువర్ స్టడీ టైమ్. థాట్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అనంటే ఒక సబ్జెక్ట్‌ని గాని, మనము ఏదైనా సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయాలి అనంటే, మన మైండ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నిసి? సో వన్ థింగ్ ఏంటి అని అంటే లైక్ సార్ జస్ట్ సెడ్ మన ఇంట్రెస్ట్ ఏంటి లేదంటే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి ఆర్ వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ హ్మ్. అది మనం తెలుసుకోగలగాలి హ్మ్. ఆర్ వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దట్ హ్మ్. అండ్ అది అవ్వాలి అని అంటే మన గురించి మనకి కొంచెం అవగాహన కానీ లేదంటే వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్స్ అండ్ అండర్స్టాండ్ అవర్ ఇంట్రెస్ట్ హ్మ్. సో దిస్ కైండ్ ఆఫ్ అగైన్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాహ్! సో బట్ యెస్. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. అంటే ఒకరిని ఎవరు ఆహ్, వారిని వాడు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఆహ్, పిల్లలు చిన్న పిల్లలు ఎలా చేస్తారు? ఇప్పుడు స్కూల్ స్కూల్ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ పని ఎలా చేస్తారు? ఆహ్, yeah, so that is also a nice question, Apple. But so the thing is, చిన్న ఉన్నప్పటి నుంచి అంటే when we make education uh, a very fun learning experience, ఎప్పుడైతే అలాంటి జరుగుతుందో that is when they start enjoying whatever they're learning. So హ్మ్. అక్కడ లెర్నింగ్ అనేది అవుతుంది అండ్ అలాంగ్ విత్ ఇట్ దెర్ ఇస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దెర్ ఇస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ లీజర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ యాహ్! సో అలాంటి అది రెండు క్లబ్ అయినప్పుడు దట్ ఈస్ వెన్ చిల్డ్రన్ బిగిన్ టు టేక్ ఇట్ మోర్ లైక్ a very good learning experience or a హ్మ్. pleasant learning experience యాహ్! unlike something where you making them sit ఇలా కూర్చోబెట్టి చదివించి డ్రిల్లింగ్ లాగా or హ్మ్. making it a very strict experience వల్ల ఏమవుతుందంటే it becomes very stressful or it becomes very taxing హ్మ్. so I think that is what is very important. యాహ్! థ్యాంక్ యూ. ప్లెజెంట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. సార్ మీరు ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. అంటే అట్ అన్ ఎర్లీ ఏజ్ ఈ ప్లెజెంట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేదేంటో ఒక చైల్డ్ కెనాట్ అండర్‌స్టాండ్. ఎందుకంటే వాడి పైన మనము ఏమంటారు కిలోలు, కిలోలు బరువులు పెడతా ఉన్నాం. సో, వాడి నడుము వంగిపోద్ది. ఆటలు లేవు. ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. చాలా భయంకరంగా సిట్, స్టాండ్ జేపిస్తా ఉంటారు. దెన్ హూజ్ ఫాల్ట్ ఈస్ దిస్? అంటే హౌ కెన్ ఎ చైల్డ్ బి హెల్ప్డ్? ఒక విధంగా మన సిస్టమ్‌లో ఇది అలవాటయిపోయింది సార్. ఇట్ హాస్ బీన్ దేర్ ఓవర్ ద డికేడ్స్. హ్మ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనంటే నేను కొంత యూఎస్ ఎడ్యుకేషన్ స్టడీ టూర్‌లో మెంబర్‌గా చెప్తున్నా. నన్ను ఇక్కడ నుండి పంపించారు. హుహు. ఒక డెలిగేషన్‌లో టు స్టడీ యూఎస్ ఫెడరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటదన్నది. మనకి గవర్నమెంట్ అంత డే పంపించారా? అండ్ నైట్ డిఫరెన్స్ కనపడతది. గవర్నమెంట్ పంపించారా మిమ్మల్ని? Yeah, AICTE, ఓకే. All India Council for Technical Education, they partnered with the Global Knowledge Research Foundation, and we went together as 30-member delegation. But they ఓహ్! anchored this. So బేసికల్ పాయింట్ ఇదే. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ఉన్న గ్యాప్ ఏంటి? ఎట్లా మెర్జ్ చేయొచ్చు? ఎట్లా బ్రిడ్జ్ చేయొచ్చు ఇది? సార్ ఫండమెంటల్‌గా అక్కడ మైండ్ సెట్ బట్టే ఆధారపడి ఉంటది. వెస్టర్న్ కల్చర్‌లో వాడు చిన్నప్పటి నుండే వాడికి ఇష్టమైంది వదులుతారు పేరెంట్స్. హ్మ్. మనకి స్టార్టింగ్ నుండి పేరెంట్ డిసైడ్ చేస్తాడు. హ్మ్. చైల్డ్ ఏమవ్వాలో స్టార్టింగ్ నుండి.
సో అట్లా అలవాటు అయిపోయింది. అక్కడి నుండి నెక్స్ట్ స్టెప్ ఏం రావాలో, వీళ్ళు ఏం చదవాలో, ఎన్ని మార్కులు వెళ్ళి డిసైడ్ చేస్తారు అంతా కూడా. ఏ స్కూలు, ఎట్లాగా మొత్తం అంతా. సో ఇక్కడ ఇక్కడ ఏమైపోద్దంటే సార్, ఇదంతా కూడా మైండ్ గేమ్. సిస్టర్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. సో లాట్ ఆఫ్ స్ట్రెస్ బిల్డ్ అయిపోవడానికి కూడా రీజన్ ఇదే. మన ఒరిజినల్ సిస్టంలోనే ఫాల్ట్ ఇది. మనకి ఎంతసేపు కూడా అందుకనే ఏమవుతుంది సార్, మన దగ్గర ట్రూగా మాట్లాడితే మన ఇండస్ట్రీకి, ఇన్స్టిట్యూట్కి హ్యూజ్ గ్యాప్ ఉంటుంది. అవును. అంటే మనదంతా బుక్ నాలెడ్జే, మనదంతా రీప్రొడక్షనే, అంతా మగప్ చేసేసేయాలి, అక్కడికి వెళ్ళి పెట్టేసేయాలి. అయిపోయిన తర్వాత ఇంక వదిలేయచ్చు మొత్తం. పరీక్షలు అయిపోయినట్టు విసిరేయచ్చు, ఇంకా మొత్తం ప్యాకప్ అయిపోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పటికే. సో అక్కడ ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూట్స్ కలిపి పనిచేస్తున్నాయి. నేను ఎస్పెషల్లీ నేను కనెక్టికట్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ క్రికెట్ హెల్మెట్స్ ఉన్నాయి. నేను యూనివర్సిటీ ఉన్నా అసలు ఒక హాల్ నిండా. దెన్ దే సెడ్ దిస్ ఈస్ స్టూడెంట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ యూజింగ్ 3D ప్రింటింగ్. సో వాళ్ళు అక్కడ నుండి సేల్ చేస్తారు. వాళ్ళ ఇండస్ట్రీ యూనివర్సిటీలో ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు కలిపి పని చేస్తారు. సో వాడు పని చేస్తున్నప్పుడే, వాడు చదువుకుంటున్నప్పుడే వాడు పని చేస్తున్నాడు. సో వాడు దెర్ ఇస్ నో గ్యాప్. వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు. మనం దేనికి ప్రయారిటీ ఇస్తామంటే 90%, 95%, 99%. సో వీ ఆల్వేస్ ఇదంతా కూడా మైండ్ సెట్ అండి. ఇప్పుడు స్లోగా మారుతుంది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కొంత ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండాలని. కానీ యాజ్ లాంగ్ యాజ్ మన మైండ్ సెట్ మారినంత వరకు సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే మనమే కదండి. సిస్టమ్ ఏం పుట్టదు కదా, సిస్టమ్ అంటాం మనం. వాట్ ఈస్ సిస్టమ్? అగైన్ మన మైండ్ సెట్ అదంతా కూడా. సో మైండ్ సెట్ మారితే, ఎడ్యుకేషన్ పెర్స్పెక్టివ్ మారితే మొత్తం అన్నీ మారిపోతాయండి. సో ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది ఫస్ట్ మారాలి. నేను చదువుకున్న విద్య నాకు ఆచరణలో పెట్టేదిగా ఉంటే అంతా మారుతుంది. బట్ అన్ఫార్చునేట్గా నేను ఒక పాయింట్ చెప్తాను సార్. మన దగ్గర ఎల్కేజీ నుండి ఈవెన్ హైయెస్ట్ స్టడీ వరకు వెళ్ళిన వరకు, హైయెస్ట్ ఇంటర్వ్యూ చూసుకోండి, అంతా కూడా మెమరీనే టెస్ట్ చేస్తారు. నేను ఆ రోజు రీసెంట్ ఇంటర్వ్యూ బోర్డ్ ఫర్ హైయెస్ట్ చైర్ నేను కూర్చున్నాను. మనం వెన్ను, దాని తర్వాత వాట్, వై, హౌ, ఆ రెండు రావండి మన దగ్గర ఇంటర్వ్యూ ప్యానల్స్ లో కూడా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీది కనెక్షన్ ఒకసారి బ్రేక్ అయింది. కెన్ యూ రిపీట్ ద సెంటెన్స్ అగైన్? మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటి నుండి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మన వాళ్ళు ఈవెన్ హైయెస్ట్ లెవెల్లో కూడా మెమరీని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏం అడుగుతారు, భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? దట్ మెమరీ క్వశ్చన్, అది గుర్తుపెట్టుకొని బయాట్ చేసి అట్లాంటివి అడుగుతారు. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు గెలిచారు? ఇదే. అది నాకు ఈ రోజున ఇంటర్నెట్కి ఒకసారి బటన్ నొక్కితే వస్తుంది. దానికి కష్టపడి నా బ్రెయిన్ స్ట్రెయిన్ చేయనక్కర్లే. మన దగ్గర అన్నీ కూడా వెన్, వాట్ క్వశ్చన్సే ఉంటాయి ఏ లెవెల్కి వెళ్ళినా. కానీ అడగాల్సింది అక్కడ వై, హౌ. అసలు ఆ కాన్సెప్చువలైజేషన్ కానీ, ఆ మోడలింగ్ కానీ, ఆ క్రియేటివిటీ కానీ, ఆ ఎనలిటికల్ స్కిల్స్ కానీ, క్రియేటివ్ స్కిల్స్ కానీ అవి టెస్ట్ చేయరు. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ పెయిన్. నేను బాధపడ్డ అవతల కూర్చున్న వ్యక్తికి హైయెస్ట్ చైర్ పొజిషన్ ఇస్తూ ఒక ఇష్యూని నువ్వు ఎలాగ హ్యాండిల్ చేస్తావని కానీ, లేకపోతే నువ్వు చదువుని నువ్వు ఎలాగ అప్లై చేస్తావని కానీ అడగరు. వీడు ఒక 10 క్వశ్చన్స్ రాసుకొని వస్తాడు, ఇంటర్నెట్లో ఎతికేసి అవి కూడా జాగ్రత్త రాసుకొని వచ్చి వాటిని అడుగుతారు, అవి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా ఏం ప్రిపేర్ అవుతారండి, అన్ని మగ్గప్పు రాత్రంతా కూర్చొని. అసలు అప్పుడే స్ట్రెస్ వస్తుంది సార్. నేను మర్చిపోతాను అంటేనే స్ట్రెస్ వస్తుందండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ వండర్ఫుల్ పాయింట్. అంటే జస్ట్ ఏదో కాపీ క్యాట్స్ లాగా ఇన్ఫర్మేషన్ ఏమంటారు, ఇన్ఫర్మేషన్ రీప్రొడ్యూస్ చేసే ఒక న్యూస్ పేపర్ లాగా జీవితాలు అయిపోతూ ఉన్నాయి. అయితే పిల్లలకు రైట్ మైండ్ సెట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేయడంలో, లేక ఎంకరేజ్ చేయడంలో పేరెంట్స్ ఎలా ఫెయిల్ అయిపోతూ ఉన్నారంటే, సిస్టమ్ ఫాల్ట్ గురించి మాట్లాడారు. బట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్?
యా. జేమ్స్ గారు. యా. పేరెంట్ రోల్ చాలా క్రూషియల్ అండి. ఒక ఒక చైల్డ్ దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆ బహుమానాన్ని మనం ప్రాపర్గా ఒక రిటర్న్ గిఫ్ట్గా దేవునికి ఇవ్వాలి. మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. సో చాలా మేజర్ రోల్ పేరెంట్ తీసుకుంటారండి. బికాస్ మేము ఆఫిస్తాం, పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్, ఈ స్పీచెస్లో అది మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మొట్టమొదట నేర్చుకుని అక్కడే వాళ్ళ మైండ్ ప్రిపేర్ అవుతుంది. ఐ టీచ్ న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ సబ్జెక్ట్లో మన హ్యూమన్ బ్రెయిన్ చూసి, ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ చూసే కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. గాడ్ క్రియేటెడ్ అస్. ఈ ఇంటెలిజెన్స్ని చూసి దానిలో ఆర్టిఫిషియల్గా తయారు చేయడానికి. సార్ న్యూరల్ నెట్వర్క్స్లో న్యూరాన్స్ని ట్రైన్ చేయాలి మేము ఆర్టిఫిషియల్గా. జాగ్రత్తగా మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అంటే నేను ఈ జెట్ మీద నేను స్టడీ చేసినప్పుడు చాలా కాలం క్రితం 10 years దాటిపోయింది నేను దాని మీద వర్క్ చేసి. న్యూరాన్స్ ట్రైన్ అవుతాయి, ట్రైన్ చేయాలి నేను ఆర్టిఫిషియల్గా. ఎందుకంటే అప్పుడే అవి ఇన్ఫరెన్స్ ఇవ్వగలవు, ఆ ఇంటెలిజెన్స్ని ఇవ్వగలదు నాకు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి న్యాచురల్గా న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ఎర్లీ ఏజ్లో ఆ న్యూరాన్స్ ఎలా ట్రైన్ అయిపోతాయో ఇంకా అదే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాంగ్వేజ్ ఎట్లా వచ్చిందండి? లాంగ్వేజ్ ఎవరు నేర్పారు మనకి? నేర్పలే కదా ఎవరు కూడా. తెలుగు మాట్లాడు ఇంట్లో పుడితే మీకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడు ఇంట్లో పడితే ఇంగ్లీష్ వస్తుంది, హిందీ మాడి హిందీ వస్తుంది. ఎట్లా వచ్చింది అది? ఆ ఎర్లీ ఏజ్లో మనకు మాట కూడా రానప్పుడు మన న్యూరాన్స్ ట్రైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో పేరెంట్ రోల్ ఎంత క్రూషియల్ నేను మీకు చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి విద్య రావాలంటే వాళ్ళు 4 years 5 yearsకి వెళ్ళాలి. కానీ 1.5 year ముందు నుండి, అంటే 1 year నుండే వారి న్యూరాన్స్ ట్రైన్ అయిపోతున్నాయి. మీ హావభావాలను బట్టి ట్రైన్ అవుతున్నాయి. మీరు వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటున్నారు, మీ మాటల బట్టి ట్రైన్ అవుతుంది. సో మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎన్విరాన్మెంట్ బట్టి పాజిటివ్ అవుతుంది. ఈరోజు అంటే నేను చాలా ఓవర్ 8 years నేను ప్రిన్సిపల్గా ఉన్నాను. చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను స్టూడెంట్స్ని. ఎవరినైనా తీసుకొని వాడు ఏదైనా చెడ్డ పని చేస్తే వాడిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తే బ్యాక్ వెళ్తే పేరెంట్స్ సిచ్యువేషన్, హోమ్ సిచ్యువేషన్ ప్యాథటిక్గా ఉంటుంది. బికాస్ అక్కడ ఇంపాక్ట్ బట్టే వీడు ఇక్కడ ఇలా ఉంటాడు. సో ఇది ఎక్కడ మొదలవుతుందండి? మనం ఎప్పుడో స్కూల్కి వెళ్ళాక వచ్చాక హోంవర్క్ చేయిద్దాం అక్కడ నుండి మొదలవట్లే. మీ ఇంట్లో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మాట్లాడుకున్న మాటలన్నీ వాడు న్యూరాన్స్ ట్రైన్ అయిపోతున్నాయి. అవును. సో అక్కడ నుండి ఆ పాజిటివిటీ ఉండాలి. ఇప్పుడు మోసే తల్లి, సమూయేల్ తల్లి, సో దీస్ 2 mothers వాళ్ళు ఎంత ఇంపాక్ట్ ఇచ్చారండి? మోసేని పెంచిందంతా కోటలో, కానీ ఎలాగా తన ప్రజల దగ్గర బతకాలనుకున్నాడు? పాలు విడిచిన వెంటనే వెళ్ళిపోయాడు కదా. అవును. మరి ఆ న్యూరాన్స్ అప్పుడు ట్రైన్ అయిపోయాయి, అది ఇంకా లైఫ్ టైం ఉండిపోద్ది. సో మీరు అనుకుంటుంది ఏంటంటే పేరెంట్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం హోంవర్క్ల దగ్గర నుండి మన రోల్ అనుకుంటున్నారు. ద ఫండమెంటల్ మిస్టేక్ అది. అసలు ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుండి మీ రోల్ స్టార్ట్ అయిపోతుంది. అది ఇప్పుడు శామ్యుయల్ ఎలాగ ఉండిపోతాడు సార్? ఒక కుర్రోడు పాలు మానిపోయిన పట్టుకెళ్ళిపోయి నువ్వు ఇక్కడ ఉండరా అని వదిలి వెళ్ళిపోతుంది. ఎలాగ ఉండిపోతాడు సార్? మొక్కుతాడు సార్? ఎలా ట్రైన్ చేసి ఉంటుంది సార్ వాళ్ళ అమ్మ? వండర్ఫుల్. యా. అంటే ఈ 2 కేసుల్లో ఈ 2 mothersని చూసుకుంటే సార్, వాళ్ళ పిల్లల్లో మోసెస్ యేసు ప్రభువుని మరలా ఎలాంటి లీడర్ కింద చెప్పారు, ఒక ప్రవక్త పుడుతుంటే అలాంటి లీడర్ అయ్యాడు. శామ్యుయల్ దేవుడు మాట్లాడడం మానేసిన రోజులో దేవుడు మాటలను అందించగలిగాడు. అంటే అక్కడున్న 2 mothers రోల్ని మీరు ఖచ్చితంగా స్టడీ చేస్తే స్కూల్ ఏజ్కి ముందు వాళ్ళని ట్రైన్ చేశారు. కరెక్ట్. సో ద పేరెంట్ రోల్ ఈజ్ సో క్రూషియల్ అండి. అది స్టార్టింగ్ నుండే మొదలవుతుంది. వాళ్ళ బిడ్డ ఫ్యూచర్ ఏం అవ్వాలి అన్నది పేరెంట్ మొదటి 3-4 yearsలో డిసైడ్ చేసేస్తారండి. యా. అయితే మరి కొంతమంది అనుకుంటుండొచ్చు మీరు ఓన్లీ మదర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని. బీయింగ్ ఏ ఫాదర్. యా. మీరు మదర్ అన్నప్పుడు పేరెంట్, బోత్ ద పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని నేను అనుకుంటా ఉన్నా. దట్స్ 100% ట్రూ. నేను చదివాను ఎక్కడో, అంటే పర్సనాలిటీ ట్రైట్స్, Nissi, you have to answer this. Personality traits of a person
ఆర్ ఫార్మ్డ్ విదిన్ 24 months of his birth అని విన్నా నేను. Is that correct? So the traits or let's say the background or the roots are they begin to form, and eventually ఏమవుతుందంటే depending on the upbringing, the family environment, the situations or the social aspects, ఇవన్నీ కలిసి it sort of together it forms anamata. Yes. So everything has an impact, but like you said, the base is, or the foundation is laid at that age. Yeah. So Yeah. that's a very critical thing that we parents should know. Actually, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో పెళ్ళి చేసుకోబోతున్నటువంటి వాళ్ళకి చర్చ్లో ఈ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఏమంటారు? యా, మీరు చెప్తున్న ఈ విషయాలు పెళ్ళి కాకముందే నాకు తెలుసుంటే బాగుండు అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. యా, ఐ థింక్ ఈ సందర్భంలో ఐ థింక్ చర్చ్ హ్యాస్ టు ప్లే ఎ మేజర్ రోల్, రైట్? సో ఇప్పుడు మనము స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలను గ్రేటర్ ఛాలెంజెస్ ఫర్ లైఫ్ అనే దానికి ప్రిపేర్ చేయడానికి బదులు వాళ్ళకు ఓన్లీ ఏమంటే ఈ ఉద్యోగం చేస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఈ ఈ ఈ కెరియర్లోకి వెళ్తే నీకు సుఖంగా ఉంటుంది అని జస్ట్ ఒక లైఫ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ఎ పే చెక్ అన్నటువంటి మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నామంటారా? మీరు ఏమంటారు జేమ్స్ గారు? డెఫినెట్లీ అండి. అంటే టిపికల్ మైండ్ సెట్ ఏంటంటే చదువు ఉద్యోగం కోసం, ఉద్యోగం డబ్బులు సంపాదించడానికి. నేనేమంటానంటే జీవితం ఆనందించడానికి. జీవితం ఆనందించడం మానేసి ఇంక నీకు ఏమన్నా అనవసరం. Yesterday I was talking to 2 doctors, young people. అంటే లైఫ్ పెర్స్పెక్టివ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే లైఫ్. ఆ ఒక్క లైఫ్లోనే చదువుకోవాలి, ఆ ఒక్క లైఫ్లో ఉద్యోగం చేసుకోవాలి, ఆ ఒక్క లైఫ్లో పెళ్లి చేసుకోవాలి, ఆ ఒక్క లైఫ్లో పిల్లల్ని కనాలి, ఆ ఒక్క లైఫ్లో ఆ ఒక్క లైఫ్లోనే సేవ కూడా చేయాలి, ఆ ఒక్క లైఫే ముగించి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకో లైఫ్ ఉండదు మళ్ళీ సపరేట్గా ఎంజాయ్ చేయడానికి. సో నేనేమంటానంటే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయి, దేవుడు ఇచ్చిన లైఫ్ ఇది. సో నువ్వు చదువుకుంటావు, ఉద్యోగం చేసుకుంటావు. నేను చాలామంది చెప్తున్నాను, కెరీర్ ఆప్షన్ వచ్చినప్పుడు కెన్ ఐ రియల్లీ ఎంజాయ్ మై లైఫ్ ఇన్ దట్ పొజిషన్. ఇప్పుడు ఎట్లా అయిపోయింది సార్, అంతా కూడా బాగా చదివేయాలి, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంకి వెళ్ళిపోవాలి, చాలా సంపాదించేయాలి. ఏం చేస్తారు సార్ చివరికిలో? చాలా సంపాదించే దాంట్లో లైఫ్ ఈజ్ ఎ ట్రేడ్ ఆఫ్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లైఫ్ ఈజ్ ఎ ట్రేడ్ ఆఫ్. నీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఏది కావాలనుకుంటున్నావు, ఏది వదులుకోవడానికి ఇష్టపడుతున్నావు అన్న దాని మీద నీ జీవిత ఆనందం ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ టు గెయిన్ సంథింగ్ ఐ హ్యావ్ టు లూజ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఏంటంటే మంచి ఉద్యోగం. ఇప్పుడు అమ్మాయిని ఇవ్వాలన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి పెద్ద. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అసలు వీళ్ళ అమ్మాయిని చూడడానికి కూడా టైం ఉండదు. రాత్రి అంతా అలాగ ముందు ఉంటానే ఉంటుంటాడు, అట్లా చేస్తాను ఉంటాడు. ఇంటికి తెస్తే 2-3 లక్షలు తెచ్చాడు. ఏం చేస్తారు? 40 సంవత్సరాలకి షుగర్ బీపీ వచ్చేది కదా, మళ్ళీ అక్కడ అయిపోద్ది కదా. మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సిన ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను సార్ నేను, ఇది ఎంతమంది ఎట్లా ఆలోచిస్తారో. మనోళ్ళు ప్రతిదీ కూడా వెల కడతా అంటారు చూసారు సార్. ప్రైస్, ఎక్స్పెన్స్, కాస్ట్, 3 ఒకటి కాదు సార్. కాస్ట్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పెండిచర్ డిఫరెంట్, ప్రైస్ ఈజ్ డిఫరెంట్. ప్రైస్ అన్నది ఒక ట్యాగ్. అట్ వాట్ కాస్ట్ యు ఆర్ డూయింగ్ దట్. బ్యూటిఫుల్. నువ్వు ఇప్పుడు సంపాదించేసేయాలి, కానీ అన్ని గంటలు కూర్చుంటున్నావు, నీ బ్యాక్ అరిగిపోతుంది కదా, దానికి ఇదంతా పెట్టేసేయాలి నెక్స్ట్. సో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సార్. దేవుడిచ్చిన అద్భుతమైన జీవితం ఇది. చదువు ఒక్కటే కాదు జీవితం, ఉద్యోగం ఒకటే కాదు జీవితం, సంపాదన ఒకటే కాదు జీవితం. జీవితం ఆనందించడానికి. దట్స్ హౌ ఐ టేక్ లైఫ్. అందుకే చాలా మందికి ఏంటి, గవర్నమెంట్ జాబ్ కావాలి. నాకు లాస్ట్ 2-3 years నుంచి తిరుగుతున్నారు, గవర్నమెంట్ జాబ్ ఇస్తామని. నేను వద్దంటున్నాను.
నాకు ఇస్తే ఇవ్వచ్చు. ఐ డోంట్ కేర్. నాకు లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్. లైఫ్లో ఉన్న ఆ బ్యూటీని నేను ఎంజాయ్ చేయగలగాలి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ లైఫ్ అన్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు పిల్లడు చదువుకున్నాడు, చదువుకొని ఉద్యోగం చేశాడు, ఉద్యోగం చేసి సంపాదించాడు, తర్వాత ఏం చేస్తాడు మరలా? ఆ సంపాదించింది ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళ పిల్లోడికి ఇవ్వాలి. మళ్ళీ ఆ అడుగు మళ్ళీ సేమ్ చాకరీయే. ఈ చాకరీ బ్రతికే అయిపోయి, స్లేవరీ బ్రతికే అయిపోయి, చదువు బాగా చదివేసుకొని ఇప్పుడు అందరికీ 99%, 98% ఏం చేస్తారు సార్? 98% 98% వాడికి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఉందా? చివరికి అదే ఇంటర్వ్యూకి వెళ్తాడు ఈ 70% వాడు వెళ్ళిన దగ్గరికి. కానీ వీడు ఎంత లూజ్ అయిపోయి ఉంటాడు లైఫ్లో. మీరు ఇచ్చే ప్రెజర్కి, ఆ ర్యాంకుల గురించి ఎందుకండి ఇదంతా కూడా? నేను ఒకటి చెప్తాను సార్ సింపుల్గా, కష్టపడండి, బట్ ఫర్గెట్ అబౌట్ ఎండ్ రిజల్ట్. దట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మనం కష్టపడడంలో ఫెయిల్ అవుతే బాధ. ఇప్పుడు మీ బిడ్డ చదువుతున్నాడు, కానీ ఆ ఎండ్ రిజల్ట్ మీద ఓవర్ ఎంఫసైజ్ చేసేసి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, దేవుని చిత్తం అయితే వస్తుంది, లేకపోతే రాదు. ఆహా మై ఓన్ లైఫ్, ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. నేను పరీక్ష రాశాను, బాగా కష్టపడాను, చదివాను, రాశాను. ఇఫ్ ఐ గెట్ 90 మార్క్స్, ప్రైజ్ ద లార్డ్. 70 మార్క్స్, ప్రైజ్ ద లార్డ్. ఈవెన్ ఫెయిల్, ప్రైజ్ ద లార్డ్. వాట్ ఈస్ దర్? ఐ విల్ గెట్ అనదర్ ఆపర్చునిటీ. రేపు చచ్చిపోవట్లే కదా. సో టుమారో ఐ విల్ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్. సో ఆ పెర్స్పెక్టివ్ సార్, ఇది అంతే యాటిట్యూడ్. మీకు జాన్ మ్యాక్స్వెల్ అని ఇంగ్లీష్ రైటర్ అంటాడు, అవర్ యాటిట్యూడ్ మోర్ దెన్ అవర్ యాప్టిట్యూడ్ విల్ డిటర్మైన్ అవర్ ఆల్టిట్యూడ్. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్ అండి. దాని నుండి అంతా స్టార్ట్ అవుతుందని నా అభిప్రాయం. యా, దాట్స్ వెల్ సెడ్. అంటే నేను యాక్చువల్గా మిమ్మల్ని ఎగ్జామ్స్ గురించి మాట్లాడడానికి పిలిచినప్పుడు మీరు స్ట్రిక్ట్గా 5 గంటలకు లేవాలి, 3 గంటలకు ఏమంటారు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారేమో అని నేను అనుకున్నాను. బట్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఆన్ టు అ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అయితే అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, స్ట్రెస్ ఫ్రీ అన్నది. ఒక వర్డ్ మొత్తం మార్చేసింది అనమాట. కరెక్ట్. యా, thank you so much. Yeah, somebody is asking, how do you see spirituality and enjoyment of life on the same thread? ఏమంటారు? ఇప్పటివరకు అదే కదా సార్ మాట్లాడుకున్నాం సార్. ఎంజాయ్మెంట్ ఇప్పుడు సొలొమోనే చెప్పేశాడు కదా సార్, నీ హృదయానికి ఇష్టమైందంతా చెయ్యి, నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయి, సంతుష్టిగా ఉంచుకో అంత అన్నాడు. ఓన్లీ థింగ్ అకౌంటబిలిటీ. See, at the end of the life, see, God has given us the freedom to enjoy, but we are accountable at the end. సో ఆ బౌండరీలో దేవుడు ఎంజాయ్ చేయమని చెప్పాడు కదా. ఈ స్పిరిచువల్ లైఫ్ భారభరితమైంది కాదు సార్. యేసు ప్రభు చెప్పాడు, నా కాడి మోయండి, అది చాలా సులువుగా, చాలా ఈజీగా ఉంటుందని చెప్పాడు కదా ప్రభు. మనకేమీ అది హెవీ కాదు. ఇప్పుడు భక్తి చేయడం కూడా హెవీ అనుకుంటున్నారు చాలా మంది. హెవీ కాదు. దిస్ ఈజ్ అనదర్ మైండ్ సెట్. ఏంటంటే స్పిరిచువాలిటీ అని అంటే జీవితంలో ఇంకా ఆనందం అనేది ఉండదు అనేటువంటి. బట్ ప్రభు చెప్పింది చాలా క్లియర్ గా ఉంది కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, దట్ దేర్ జాయ్ మే బి కంప్లీట్. దట్ దేర్ జాయ్ మే బి కంప్లీట్. వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ జాయ్. ఎంజాయ్మెంట్ అని అంటే ఏదో పబ్బులు, డాన్సులు, ఆ ప్రోగ్రామ్ తిరగడం, వాటి గురించి కాదు మాట్లాడుతుంది. నో, we are talking about a joy that can be complete only in the presence of God. Nissi, I'm coming with a serious question now. ఇప్పుడు ఈ స్ట్రెస్, ఇలాంటి స్ట్రెస్ ఇంతసేపు జేమ్స్ గారు చెప్పినటువంటి దానికి ఆపోజిట్ మైండ్ సెట్, అంటే పిల్లల పైన ప్రెషర్ పెట్టడము, వాళ్ళని ఏమంటారు, కేవలము కన్జ్యూమరిస్టిక్ మైండ్ సెట్తోని చూడడము, ఇలాంటివి చేయడం వల్ల మీ దగ్గరికి వచ్చే కేసులలో స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ వెళ్తున్న ప్రాబ్లమ్స్ నిన్ను ఆశ్చర్యపరిచినటువంటి లేక బాధపరిచినటువంటి ఏమైనా ఉన్నాయా? సో ఐ థింక్ అంటే that's a very apt question, because definitely while I was practicing, నేను హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఎక్కువ మంది people who came as clients were not people who were struggling with grades, but they were struggling with fears.
fear about grades. And most of them, ante oka 90% of these people are actually very good students. అంటే అకాడమికలీ చాలా సక్సెస్ఫుల్గా ఉండి మంచి గ్రేడ్స్ రావడము, మంచి లైక్ దే హ్యావ్ బిన్ క్వైట్ సక్సెస్ఫుల్ అండ్ బిన్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ చూసినప్పుడు ఏంటి అని అంటే వీళ్ళకందరికీ అలాంటి ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఓకే, నేను ఫెయిల్ అవుతానేమో, లేదంటే నేను ఫెయిల్ అయిపోతే ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ డిసప్రూవల్. అంటే నన్ను ఒప్పుకోరు, లైక్ పేరెంట్స్ విల్ డిసప్రూవ్, ఆర్ ఐ విల్ బి రిజెక్టెడ్ బై మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై కమ్యూనిటీ. సో దీస్ ఫియర్స్ వర్ ఆల్ ఎంత డీప్గా ఇన్స్టిల్ అయి ఉన్నాయంటే దే అండర్వెంట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ స్టిల్. అంటే ఈవెన్ లైక్ బీయింగ్ అట్ రెస్ట్ ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్లీప్, అంత సివియర్గా యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ చేయడం ఓన్లీ బికాస్ దీస్ ఆర్ మైండ్లో క్రియేట్ అయిన ఫియర్స్ వల్ల. సో అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకవేళ చూస్తే ఏంటి అని అంటే దే హ్యాడ్ ఓవర్ రియలిస్టిక్ గోల్స్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ అన్రియలిస్టిక్. అంటే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ ద కమ్యూనిటీ ఆర్ ఆన్ అ జనరల్ పాపులేషన్లో మనం చూస్తే ఇట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్ when you ask any student or any young adult, what is your goal అన్నా కూడా, లేదంటే how much are you expecting in this exam అని అన్నప్పుడు you don't hear anybody say that I'm expecting, let's say, passing marks or 50% or 70%. There is so much of pressure on them to have perfect goals, where they are pressurized to have goals like I have to score 100% or I need to be the best. So the pressure is on them to be the best rather than giving their best. సో అక్కడ దానివల్ల ఏమవుతుంది అని అంటే దిస్ థింగ్ టు బీ పర్ఫెక్ట్, ఆ పర్ఫెక్షనిజంలోకి వెళ్ళిపోవడం. నేను ఉంటే ఇట్లా ఉండాలి, లేదంటే నా లైఫ్ ఇస్ ఆఫ్ నో యూస్, ఆర్ నా ఐడెంటిటీ దీని వల్ల వస్తుంది, నా గుర్తింపు అనేది నా మార్క్స్ వల్ల వస్తుంది, లేదంటే నేను నా అచీవ్మెంట్స్ వల్లనో నాకు వచ్చే సక్సెస్ వల్లనో దీనివల్ల వస్తుంది. సో there is so much of it's a complex process of a lot of things. Identity is defined by their performance, and then there is a lot of fear. They want to be perfect. There is a pressure from parents, from community, from the system itself. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే it's like a black and white situation. It's like there is either this or that. You either get 100% or you're a loser. అలాంటి పర్స్పెక్టివ్ క్రియేట్ అవ్వడం వల్ల there is a lot of stress which is actually not necessary, and it's very surprising to see also. So Wonderful. I think థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ గ్రేట్ పాయింట్. అంటే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే వీక్ మెంటాలిటీ అనేది కేవలము ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళకే ఉంటుంది అని ఒక అపోహ ఉంది. బట్ యూ హ్యావ్ బ్రోకెన్ ఇట్ అవుట్. అంటే చాలా ఏమంటారు, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా దే గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ బికాస్ ఆఫ్ ద ఫియర్స్. సార్, మీరు అంటే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యానన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మీ రెజ్యూమ్ చూస్తే లేకపోతే మీ ప్రొఫైల్ చూస్తే మైండ్ బాగ్లింగ్గా ఉంది. హౌ డిడ్ యూ రికవర్ ఫ్రమ్ దాట్? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ యాక్చువల్లీ. నేను 10th క్లాస్ వరకు మంచి స్టూడెంట్ అండి, బాగా చదువుకున్నాను. బట్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి కొద్ది కాలేజ్కి వెళ్ళినప్పటికీ కొంత ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడే మాట్లాడారు కదా ఎంజాయ్మెంట్ అని. సేమ్ కేస్ హియర్. ఆల్ ఇన్ వన్ ఒకటే. సో
జ్ఞానం దేవుడు ఇచ్చాడు, సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేదు. దాంతో ఏమైందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాగానే పాస్ అయిపోయాను, అన్ని ఫస్ట్ క్లాస్ వచ్చేసి. సో సెకండ్ ఇయర్ అట్లా అయిపోద్ది అనుకున్నాను. ముందు నైట్ 2 nights ముందు చదివేవాడిని అనమాట. సో కెమిస్ట్రీ దగ్గరికి వచ్చినప్పటికీ సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. అది అంత ఈజీ కాదు, అది వన్ డే ఏమి రావట్లేదు అది. సో స్టిల్ ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ సమ్హౌ అప్పుడు ఇంటర్నెట్ లేదు చెక్ చేయడానికి. నెక్స్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఐ గాట్ వెరీ గుడ్ స్కోర్స్. సో రిజల్ట్ వచ్చాక చూసినప్పటికీ లేదు, నెంబర్ ఫస్ట్ క్లాస్లో చూశాను. నా ఫ్రెండ్ అన్నాడు ట్రై సెకండ్ క్లాస్ ఉండదు, లేకపోతే పోయినట్లంది. సో ఐ లాస్ట్ మై కెమిస్ట్రీ జస్ట్ ఇన్ 3 marks. సో కొలాప్స్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు మంచి నేమ్ ఉండేది చర్చ్లో, నేనున్న కాలనీలో, ఇంట్లో, రిలేటివ్స్ దగ్గర. సో ఒక్కసారిగా తెలివైనడు అనుకున్నారు, ఫెయిల్ అయిపోయాడు. కానీ ఫస్ట్ టైం ఐ టేస్టెడ్ ద బిటర్నెస్ ఆఫ్ ఫెయిల్యూర్. అక్కడికి నాకు ఆ ఏజ్కి ఎట్లా అనిపించిందంటే ఇంక లైఫ్ ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక రకమైన గిల్ట్ అనమాట. అంటే చాలామంది ఫెయిల్ అయిపోయారు, కానీ ఒక రకమైన బాధ అనమాట. ఫెయిల్ అయితే ఇట్లా ఉంటుందా. సో మా పేరెంట్స్ డిసప్పాయింట్ అయిపోయారు, మా ఫాదర్ ఎస్పెషల్లీ, అరే చాలా తెలివినాడు అనుకున్నామని. సో నాకు ఇంకెట్లా అనిపించేది అంటే ఇంట్లో నుండి బయటకు వస్తుంటే ఎవడైనా నన్ను చూసి కొంచెం ఇలా తిరిగితే ఓహో నేను ఫెయిల్ అయిపోయానని నాడు ముఖం తిప్పేసాడు. ఎవడైనా నవ్వగానే ఓహో మనం ఫెయిల్ అయిపోయాం కదా, అందుకే ఎప్పుడు వచ్చి కూడా రావట్లే. సో అట్లాంటి ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోయాను. ఇంకా ప్రపంచంలో నేను ఒక్కడనే ఫెయిల్ అయినట్లు, ఇంకా అంత పెయిన్ అనమాట. దెన్ జస్ట్ క్యాజువల్గా అప్పటికే మార్మన్స్ పొంది ఉన్నాను నేను. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాను, కానీ అది టేస్ట్ చేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఒక విషయం, ఈ ఫెయిల్యూర్ కారణం దేవుడు కాదు, ఈ ఫెయిల్యూర్ కారణం మా పేరెంట్స్ కాదు, ఈ ఫెయిల్యూర్ కారణం నాతో తిరిగే ఫ్రెండ్స్ కూడా కాదు, ఈ ఫెయిల్యూర్ కారణం నేను అని అర్థమైంది నాకు. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వచ్చిందో సెకండ్ పాయింట్ నాకు అర్థమైంది, దేవుడు నా లైఫ్ నుండి ఆశించింది ఇది కాదు, ఎలాంటి ఫెయిల్యూర్ కాదు. నా లైఫ్ ఉపయోగపడాలి ఎవరికైనా, అదొక బ్లెస్సింగ్ ఉండాలి. ఇదొక ఫెయిల్యూర్గా ఉంటే అస్సలు బాగలేదని చాలా హానెస్ట్గా, చాలా జెన్యూన్గా దేవుని ముందుకు వచ్చి, ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఒక ఫెయిల్యూర్డ్ యంగ్ మ్యాన్ నీ చేతిలోకి వస్తున్నాడు, నువ్వేం చేస్తావో చెయ్యి అని చాలా జెన్యూన్గా దేవుని చేతిలో నా లైఫ్ని పెట్టుకున్నాను. అండ్ ఫార్చునేట్లీ అప్పుడు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే బెటర్మెంట్ ఉండేది. సో 1996లో విత్ ఇన్ 1 month టైంలో, కాబట్టి ఆ మంత్ టైంలో ఇది అంతా జరిగింది. సో మరలా నేను రికన్సైల్ అవ్వడం, మరలా చదివి వెంటనే పాస్ అయిపోయాను. సో ఐ డిడ్ంట్ వేస్ట్ మై ఇయర్, అకాడమిక్ ఇయర్ లూజ్ అవ్వలే, గాడ్స్ గ్రేస్. దెన్ అక్కడి నుండి నేను దేవుని చేతిలో నా లైఫ్ పెట్టుకున్న తర్వాత కష్టపడి చదవాలి, లేకపోతే చదువు బాగా చదవాలి అన్న ఆశ నాలో పుట్టించాడు దేవుడు. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న ఇంత బాగా ఇంత చదువుకున్నావు, దీనికి సీకామ్స్ రాగానే చాలా భక్తి వచ్చేస్తుంది మన వాళ్ళందరికీ కూడా. మా చర్చ్లో కూడా యూత్ మీటింగ్ ఫీల్ అయిపోతుంటుంది కరెక్ట్ ఎగ్జామ్స్ ముందు. కొంతమంది చర్చ్కి వచ్చేస్తే ఓకే మార్చ్ ఏప్రిల్ వచ్చిందని అర్థం. సో ఏదైనా మిరాకిల్ జరిగిపోవాలి ఇదంతా అని. సో నేనేం చెప్తానంటే యంగ్ పీపుల్కి, దేవునితో నువ్వు రైట్ కనెక్షన్లో ఉన్నప్పుడు నీ లైఫ్లో అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అన్ని కనెక్షన్స్. సో చదువుతో నీకుండే కనెక్షన్ కూడా సెట్ అవుతుంది. అది ఆ సెట్టింగ్ అయ్యింది నాకు. సో అప్పటి వరకు ఉన్న డిజార్డర్ పోయింది. సో అప్పటి నుండి చదువు మీద ఒక రకమైన ఇష్టం పుట్టించాడు దేవుడు, చదివే బుద్ధిని పుట్టించాడు. కాబట్టి అక్కడ నుండి ఎక్కువసేపు చదవడం, బుక్స్తో ఎంజాయ్ చేయడం, నేర్చుకోవడం. సో ఇట్ వెంట్ ఆన్. సో ఫస్ట్ పీజీ తోట ఆపేసి ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. సమ్హౌ నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినట్లు అది గాడ్స్ విల్ కాదు. సో అగైన్ నేను టీచింగ్లో ఉండడం, దాని తర్వాత నా అకాడమిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. నేను అన్ని కౌంట్ చేసుకున్నా ఒకరోజు. మామూలుగా ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను కదా, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ నేను పాస్ అయ్యాను, రాశానని. నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్, డిజర్టేషన్స్, థీసిస్, ప్రాజెక్ట్స్ కాకుండా 128 పబ్లిక్ ఎగ్జామ్స్ నేను పాస్ అయ్యాను ఫెయిల్ అవ్వకుండా. సో 128 ఎగ్జామ్స్ టోటల్గా నేను 3 hours కూర్చోను. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నొప్పి కూడా ఎప్పుడు తీసుకోవాలి. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. సో అంటే
నేను అనుకుంటా అప్పుడప్పుడు నేను బెల్ కొడితే నా అటెండర్ రాగానే ఫస్ట్ అనుకుంటాను ఆడు నేను కదా అని. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఇచ్చే ఉద్యోగం రూమ్ బయట ఉండే అటెండర్. సో ఈరోజు ఒక 150-200 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేయడం, 2000 స్టూడెంట్స్ ఉండడం, దెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పక్కన కూర్చోవడం, హయ్యెస్ట్ బోర్డులో ఉండడం, ఇట్స్ ఆల్ నా ఊహకైతే అందదు అది. ఒకటి చెప్పగలను ఈ చూసే అవనస్తులకి, దేవుని చేతిలో పెడితే దేవుడు మనల్ని గెలిపించగలడు. ఆయన బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ అండ్ ఇమాజినేషన్, ఆయన మన లైఫ్ని అలా టర్న్ చేసేయగలడు. సో నేను అనుకుంటా నా గురించి ఎవరిని ఇంట్రడక్షన్ చెప్పగానే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్, ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్. సో అది నా ఒరిజినల్ ట్యాగ్ లైన్. సో దాన్ని దేవుడు ఎట్లా మార్చాడు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ బటన్ కరెక్ట్గా పెట్టుకున్నాను. సో అన్ని బటన్స్ పెర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ఫస్ట్ దేవునితో ఆ కనెక్షన్ సెటరేట్ చేసుకున్నాను, ఆటోమేటిక్ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, ఎనీవేర్. సో మిగతా కనెక్షన్స్ అన్ని ప్రాపర్గా వచ్చినాయి. బ్యూటిఫుల్. దట్స్ ద కీ ఫౌండేషన్. యా, దేవునితో సంబంధం వండర్ఫుల్. అయితే ఇప్పుడు చర్చ్ చేయాల్సిన పని, సంఘము, కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు పిల్లలకు హెల్ప్ చేయాల్సిన విధానంలో చేయకపోగా కొన్ని రాంగ్ ఏమంటారు బిలీఫ్ సిస్టమ్స్లోనికి పిల్లలను నెట్టేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రేయర్కి ఎక్కువ మంది యూత్ వస్తూ ఉంటారు. దరిద్రం ఏంటి అని అంటే అలా బోధించే బోధకులు కూడా ఉన్నారు కదా. మీ పెన్నులు తీసుకొని ప్రార్థన పెన్స్ కూడా ఇస్తారు. సో ప్రార్థన పెన్నులు, ప్రార్థన ప్యాడ్లు, ఇది చాలాసార్లు డిస్కస్ చేశాము. రైట్ థియాలజీ ఫోరం ఫామ్ చేసిందే దీనికోసం. యాక్చువల్గా ఎలాంటి రాంగ్ థియాలజీ చర్చ్లోకి వస్తూ ఉన్నాయి. చాలా బాధ కలుగుతూ ఉంది ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే? సర్టన్లీ హార్ట్ ఈజ్ బ్లీడింగ్. ఇప్పుడు ఇట్లా చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఇంత పొటెన్షియల్ ఇస్తే మన పిల్లలకి మనం చేయాల్సింది ఏమి లేదు సార్. వీఆర్ ఫెసిలిటేటర్స్. కనీసం చర్చ్ పాస్టర్, చర్చ్ ఎల్డర్స్ ఆ ఫెసిలిటేటర్ రోల్ తీసుకోగలిగితే చాలు. దేవుడు చాలా పొటెన్షియల్ ఇచ్చాడు మన పిల్లలకి. అరే నీ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవే. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకొని వెళ్తాడు. ఇది సార్ భక్తి ముసుగులో పాడు చేసేసారు సార్. చాలా బాధతో చెప్తున్నాను. పేరు భక్తి అన్న కవర్లో దేవుని ఉద్దేశాలు చాలాసార్లు కొలాప్స్ అయిపోయేమో అన్న ఫీలింగ్ వస్తుంది సార్ నాకు. ఏంటంటే చర్చ్లో ఉన్న టీచింగ్ కూడా సార్ వెరీ ట్రూ. తప్పకుండా మనం భక్తిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. దేని కొరకు సార్? కేవలం దేవుని కొరకు అయితే మనం అందరం కరోనాలోనే వెళ్ళిపోవాలి సార్ పైకి. దేవుడు ఇక్కడ ఉంచకూడదు. ఇఫ్ వీఆర్ నాట్ ఫర్ సొసైటీ, ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ స్టిల్ అలైవ్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఫర్ అస్. ఇప్పుడు భక్తి దేవునితో సంబంధం మంచిది సార్. అది సమాజానికి ఉపయోగపడింది అయితే దానివల్ల ఉపయోగం ఉండదు సార్. అది అసలు అది రెడిక్యులస్ అసలు. సార్ ఇప్పుడు నా పెన్ ఉంది సార్ జోబులో, ఆగిపోయింది సార్, రాయట్లేదు. ఏం చేస్తాను సార్? పక్కన ఇసిరేసి ఇంకో పెన్ తీసుకుంటాను. ఇఫ్ యు ఆర్ నాట్ యూస్ఫుల్, ఏంటి సార్ పర్పస్ లైఫ్కి? ఇప్పుడు మన చర్చ్లో ఒక యవనస్తుని మనం చూడగానే మనకి ఏం కనిపించాలి సార్ అందులో? ఆ యవనస్తుని పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశాలు ఎంత గొప్ప సార్. దేవుడు ఎలాంటి గొప్ప నాయకుడిగా చేయగలడు, ఎంత గొప్ప లీడర్గా చేయగలడు. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళకి సరిపడినట్లుగానే మందని మేనేజ్ చేసుకుంటూ, ఆ ఓడికి బాధతో అంటున్నాను. సో ఆ బౌండరీలో పెట్టేసుకొని మనకి మందిరం కిందకి, దానివల్ల వాళ్ళు కూడా నష్టపోతున్నారు సార్. చర్చ్ కూడా గ్రో అవ్వట్లేదు ఇందుకే. ఎగ్జాక్ట్లీ సార్. నేను మదగాస్కర్ వెళ్ళానండి. మదగాస్కర్లో యాంటానెనరివో టానా అంటారు క్యాపిటల్. 2015లో ఐ ప్రీచ్డ్ దేర్ ఇన్ ద లార్జెస్ట్ చర్చ్. అక్కడ ఆ ఊర్లో 15,000 అప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండి ఉంటారు సార్. ఫస్ట్లో అంతా మినిస్టర్సే కూర్చుండేవారండి, అంతా ఎడ్యుకేషన్ మినిస్టర్లు. కానీ ఆ ఊరోళ్ళంతా కూడా అక్కడే కూర్చొని ఉండేవారు. ఎప్పుడు జరుగుతుంది సార్ మన దగ్గర, మన చర్చ్లో ఎప్పుడు జరుగుతుంది సార్? వాళ్ళు వచ్చి కూర్చొని ఎప్పుడు వాక్యం వింటారు? మన స్టాండర్డ్ ఏంటంటే
ఒక్క ఎమ్మెల్యే రాగానే దేవుడిని అందరిని వదిలేసి ఆ కాళ్ళపై పడిపోతాం. ఎందుకంటే మనకి దగ్గర ఏం లేదు కదా సరుకు. యాహ్! మన దగ్గర ఏం లేదు కాబట్టి మనకేం అర్థం అవ్వట్లేదు. సార్ అసలు మనం దేవుని బిడ్డలం సార్. హ్మ్. సజీవుడైన దేవుని బిడ్డలం. మన దగ్గర ఎక్సలెన్స్ ఉండి మన పిల్లలు కానీ బాగా చదువుకొని హ్మ్. మంచి పొజిషన్స్‌కెళ్తే ఆ పాస్టర్‌కి ఎంత గౌరవం అండి. యాహ్! ఆ తల్లిదండ్రులకు, ఆ సంఘానికి ఎంత గౌరవం అండి. ఇది జరగాలి సార్ చర్చ్‌లో ఈ పారాడైమ్ షిఫ్ట్ రావాలండి. హ్మ్. చర్చ్ టీచింగ్‌లో కూడా గాడ్స్ గ్రేట్ ప్లాన్స్ మస్ట్ బి అకాంప్లిష్డ్ త్రూ మై యంగ్ పీపుల్, త్రూ అవర్ యంగ్ పీపుల్ అన్నది సేవకునికి అర్థం కావాలి. అది సేవ చెయ్యడం అన్న ఆ దృక్పథంలో కూడా మార్పు రావాలండి. యెస్. సేవ చేయడంలో యాహ్! ఇంజినీర్ ఈజ్ గాడ్స్ మినిస్టర్, ఏ డాక్టర్ ఈజ్ గాడ్స్ మినిస్టర్. నౌ ఐఎమ్ సో హ్యాపీ, ఏ సైకాలజిస్ట్ ఈజ్ గాడ్స్ మినిస్టర్. హ్మ్. వీళ్ళందరూ దేవుని సేవకులండి. అందరూ దేవుని సేవకులు. హ్మ్. ఇప్పుడు ఎక్కువ బైబిల్‌లో కీర్తనలో అవ్వచ్చు, ఎక్కడైనా డేవిడ్ గురించి మాట్లాడండి, నీ సేవకుని సంతతి, నీ సేవకుడు ఏంటండి? దావీద్ ఏంటండి? అడ్మినిస్ట్రేటర్ కదండీ! అవును. కింగ్ అడ్మినిస్ట్రేటర్. ఈ రోజు చీఫ్ మినిస్టరో లేకపోతే ఒక మినిస్టర్ అడ్మినిస్ట్రేటర్. కానీ నీ సేవకుడనే మాట్లాడాడు కదా! దేవుడు కూడా సేవకుడనే అన్నాడు. సో వీఆర్ ఆల్ గాడ్స్ మినిస్టర్స్. యెస్. దేవుని సేవకులు. కానీ మన యెస్. రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయని చర్చ్‌కి అర్థం కావట్లేదు. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ రోల్స్‌లోకి వెళ్ళాలి. డిఫరెంట్ పొజిషన్స్‌లోకి వెళ్ళాలి. అది హ్మ్. మినిస్ట్రీ. అది సేవ. అది సేవలో భాగం. సార్ నా మీద చాలా ప్రెషర్ వచ్చింది ఒక పర్టిక్యులర్ టైమ్‌లో. మా చర్చ్‌కి 100 బ్రాంచెస్ ఉన్నాయి. హుహు. 100 ప్లస్ బ్రాంచెస్. మా ఫాదర్ మిషన్ ఓరియెంటెడ్ చర్చ్. మా చర్చ్ రేమా బ్లెస్సింగ్ చర్చ్ అని. సో ఇప్పుడు నేను ఓన్లీ సన్. నాకు అక్క హ్మ్. చెల్లి ఉన్నారు. వాళ్ళు మ్యారీడ్. దే ఆర్ హ్యాపీలీ సెటిల్డ్. ఇప్పుడు ఈ మినిస్ట్రీని అంతా ఎవరు చూడాలి? హ్మ్. ఆబ్వియస్‌గా నేను చూడాలి. కాబట్టి నేను ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అన్నీ మానేసి వెంటనే పాస్టర్ గారి తర్వాత చిన్నయ్య గారు అయిపోయి నేను ఆబ్వియస్‌గా అది రన్ చేసేసేయాలి. కానీ దేవుడు నాకొక పిలుపిస్తాడు. మా హ్మ్. నాన్నగారికి ఒక పిలుపిచ్చాడు. దేవుడు నాకొక పిలుపిస్తాడు. మా అబ్బాయికి ఒక పిలుపిస్తాడు. దాని తర్వాత దేవుడు ఎవరిని ఎలా నడిపిస్తే అట్లాగెళ్తాం. హ్మ్. ఆ అండర్‌స్టాండింగ్ రావాలి సార్. కరెక్ట్. సో యాహ్! అది చర్చ్‌లో టీచింగ్ కింద రావాల్సిన టైం అయితే వచ్చింది. వండర్‌ఫుల్. అంటే ఫెయిత్ యాస్ ఎన్ ఆల్టర్‌నేటివ్‌గా చూస్తా ఉన్నారు ఈ కాలంలో. బట్ ఫెయిత్ అండ్ మన ఎబిలిటీస్, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, మన డ్యూటీస్ ఇవన్నీ గూడా ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ ఫెయిత్ లైఫ్ అనే విషయం ఆహ్, చాలా చాలామంది బోధించట్లేదు. ఆహ్, నిస్సి, అగైన్ కమింగ్ బ్యాక్ టు యూ. ఆహ్, ఎంఫిల్ చేస్తున్నప్పుడు గాని, ఆహ్, అంటే పీజీ చేస్తున్నప్పుడు గాని, డిడ్ యూ ఆల్సో హావ్ ఫియర్స్? Yes, definitely. I had a lot of fears, and అంటే quite common for people to have fears. So the same kind అలానే నాకు కూడా ఎగ్జామ్ అప్పుడు కానీ లైక్ ఈవెన్ బిఫోర్ జాయినింగ్ ఆర్ టేకింగ్ అప్ అ కోర్స్ and or even while completing it or when we were given new tasks, we were all I was definitely having a lot of fears and doubts, హ్మ్. అంటే డౌట్స్ అబౌట్ మై సెల్ఫ్. హ్మ్. నేను చేయగలుగుతానా, హ్మ్. do I have the ability to complete it, or హ్మ్. will I be able to do it? హ్మ్. And chala salu, somewhere, because of these insecurities, you have so much of competition around you. హ్మ్. ఆ విధంగా చూస్తే కూడా దే డెఫినెట్లీ సమ్వేర్ ఐ టూ వాస్ అ విక్టిమ్ ఆఫ్ ఇట్. హ్మ్. And but I think more than anything, I sought help from God, హ్మ్. because the word of the Lord was so uplifting. హ్మ్. And just to add to the discussion, even I had a paper that I failed in my intermediate. హుహు. So, హ్మ్. so just to be a part of the club, ఆహ్, I wanted to share. యాహ్! దట్స్ సో I wanted నైస్. to సో share this experience because బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్. యాహ్! ఓకే. గో అహెడ్. so that even I had an experience of being a failure, and Adi, I remember that was a turning point in my future as well. హ్మ్. నేను ఎప్పుడు కూడా అంటే ఐ డెంట్ హ్యావ్ గ్రేట్ గోల్స్ ఆర్ అంబిషన్స్.
I was like anybody, wanted to, let's say, become a doctor or some architect or something like that. I had a couple of goals on mind, but never did I really strive until I reached this point of failure in Mhm. my plus two. Mm. And while I was thinking if this is the end, అంటే ఇంకా ఇక్కడతో నా ఫ్యూచర్ కానీ నా కెరియర్ కానీ is it going to end, because we see there are a lot of failures, and you know uh, చాలా మంది ఫెయిలియర్ ఒక ఫెయిలియర్ని ఫేస్ చేసేటప్పుడు they tend to give up. So Mm. even I was at a point where I felt that there is no go, there is no hope for me. But again, that was one time when God spoke to me through this verse from Jeremiah chapter 29 verse 11. Mhm. I have plans for you. So Adi, that verse literally touched me so and moved me so much that, even when I didn't have a future or I didn't have a goal as such for myself, even before I could think of it, God has already planned it for me, Mm. and God has already planned a very perfect future for me, where there is success or there is hope, Mm. and there's no harm in the future. So Allah, when I was just going through that verse, I was so moved, and I started asking God Okay. to show me a way or to take me forward. And Yeah. I received that grace to get up Yeah. and try again and move ahead. And now it's the growth that I have seen in my career is phenomenal. Yeah. I అంటే know that. ఒకప్పుడు నేను నాకున్న ఆ ఇన్సెక్యూరిటీస్ లేదంటే ఆ ఫియర్ ఆఫ్ వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్, ఆర్ నా పైన నాకున్న డౌట్స్ నుంచి, నౌ బీయింగ్ అ పర్సన్ who has I've received awards. Mm. I have been a merit student later on. So ala Wonderful. choste I have it is just so amazing. Yeah. And this has got nothing to do with me as such, but I definitely received this grace or this strength to go ahead from God and God alone. Thank you So so much. Thanks for sharing that. And it's so encouraging. So yes, yes, that is not the end of it. Failure is not the end of it. definitely not. Yeah. So how do you counsel a student who is going through such fears, Nissi? So, one main thing that we always tell our clients or patients who are struggling with fears, Mm. uh, we we ask them to explore it. So, Mm. మొదటిగా మేము చూసేది ఏంటి అని అంటే we ask them about their thoughts. Mm. So, చాలా సార్లు ఏమవుతుంటాయంటే there is a negative self talk, or there are some negative thoughts that are taken as facts. Mm. Okay, I am a failure and it is a fact. And Mm. a person tends to believe that this particular thought is a fact. Mm. And that goes about or that leads to certain negative expectations about oneself about or one's future. Mm. And then automatically it leads to a certain kind of actions or a certain decisions. Mm. So ఇది highlight చేస్తూ we try to ask them to understand their thoughts, and then also to uh, confront these thoughts. అంటే Mm. how right are these? Mm. Whatever you think, whatever you're thinking, ఈ thought కి how accurate is this thought? Mm. Mm. What is how valid is it, or what is the evidence that you have that this thought is correct or this is a fact? Mm. So when we try to explore along with persons like individuals, when we have a discussion, we tend to explore all of this, and then they themselves come to an understanding that okay, idi na alochna, or Yeah. this is just my perspective. It is Beautiful. not a fact, or Yeah. it is not a theory. This is not how it is. Yeah. So, and once that they have that revelation,
it automatically changes a lot of things. They modify their actions, they modify their their choices or whatever, how they behave in a certain situations. Automatically, that changes their consequences. బ్యూటిఫుల్. సెల్ఫ్ టాక్. వాట్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. అంటే ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దిస్ యాక్చువల్లీ. బట్ యాహ్! సెల్ఫ్ టాక్. ఐ సీ దట్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ ఆల్సో కదా! కీర్తనకారుడు గూడా పదే పదే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. తనకు తాను మాట్లాడుకుంటా ఉన్నట్టుగా ఇది క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర నుండి రావడం చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తా ఉంది నాకు. విచ్ వాస్ ప్రాక్టీస్డ్ బై డేవిడ్ హిమ్సెల్ఫ్. Yes. So I'm so happy. Self talk and also telling yourself that this is not true, right? అంటే ఫ్యూచర్ని గూర్చిన ఇమాజినేషన్స్ ఆర్ నాట్ ట్రూ. దోస్ ఆర్ ఓన్లీ ఇమాజినేషన్స్, దోస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ అనే విషయం పిల్లలకు ఎలా చెప్పాలి పేరెంట్స్, జేమ్స్ గారు? Yeah, can you repeat it for me? యాహ్! అంటే ఈ ఈ ఈ ఈ స్ట్రగుల్‌లో ఈ పిల్లలకు వచ్చే ఏమంటారు, ఆ ఫియర్‌ఫుల్ థాట్స్‌లో ఇవి నిజం కాదు. భవిష్యత్ అనంటే ఇది కాదు. యూ కెన్ చేంజ్ యువర్ యూ కెన్ ఫార్మ్ యువర్ ఫ్యూచర్. యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఫ్యూచర్ అనేది పిల్లలకు తల్లిదండ్రులు ఎలా చెప్పాలి? గుడ్ పాయింట్ అండి. చాలా వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎసెన్షియల్ థింగ్. హ్మ్. ఎలా చెప్పాలి అన్న దానికంటే అసలు వాళ్ళకి చెప్పడం అన్నది చాలా అవసరం అండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్‌కి అంటే ఎందుకు అన్నిటికీ అడుగుతున్నా టైం ఉంటదండి. పిల్లలతో టైం గడపడానికి టైం ఉండదు. యాహ్! ఎందుకు అడుగుతా ఉన్నాననంటే యాక్చువల్‌గా ఈ ఈ బీజాలు తల్లిదండ్రులే వేస్తారేమో పిల్లల మనసులో. ఒరేయ్! ఎగ్జాక్ట్‌లీ. నువ్వు మనం నువ్వు మనం డిస్కస్ భవిష్యత్తులో చేసుకున్నాం మనం ఈ యాహ్! పాయింట్స్‌ని ఆల్రెడీ. యాహ్! అంటే ఫండమెంటల్‌గా అండి, పిల్లలతో పేరెంట్స్ కూర్చొని ఎవ్రీ డే బేసిస్‌లో స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు ఏ టైం అయినా కనీసం ఒక 10, 15 మినిట్స్ ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది? అసలు ఏం చదివావు? ఏ టీచర్ ఏమన్నారు? జస్ట్ ఒక ఫ్రెండ్లీ టాక్. హ్మ్. అది అదొక హ్యాబిట్‌గా ప్రతి ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. హ్మ్. ఇది మేము చదువుకున్నప్పటి నుండి ఉండేది మా ఇంట్లో. ఒకవేళ వచ్చిన వెంటనే ఇంట్లో స్కూల్‌లో ఏదైనా జరిగితే అదంతా ఇక్కడ చెప్తాం. దానివల్ల ఏమవుతదంటే పేరెంట్‌కి అర్థమవుతది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద స్కూల్. కానీ ఇప్పుడు ఏమవుతదండి, స్కూల్ నుండి రాగానే పిల్లలు బిజీలో ఉంటారు. ఇప్పుడంతా ఐపీఎల్ కాబట్టి ఐపీఎల్, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఈ పూర్వ రోజుల్లో ఈ సీరియల్స్ ఇవి అనేవారు. సమ్‌హౌ అండి యూట్యూబ్స్ వచ్చిన తర్వాత హ్మ్. ఇన్నాళ్ళు టీవీ అంటే భయపడేవారు. ఇప్పుడు హ్మ్. టీవీ అవసరం లేదు. ఎవరి చెవిలో వాళ్ళు పెట్టుకొని ఎవరి కాళ్ళు బిజీ ఉంటున్నారు. హ్మ్. పిల్లలకి టైం ఎక్కడుందండి? నేను నా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతది అప్పుడప్పుడు 6 మంత్స్‌కి ఒకసారి. సార్ మేమేం చేయాలి సార్? ఏమి చెయ్యొద్దు, మీ పిల్లోడికి, మీ అమ్మాయికి, మీ అబ్బాయికి కొంచెం టైమే చాలంటారు. హ్మ్. వాళ్ళు బైక్ కావాలంటే బైక్ కొనిచ్చేస్తారు. మీకు మొబైల్ కావాలంటే మొబైల్ కొనిచ్చేస్తారు. వాళ్ళు అప్పు చేసైనా కొనిచ్చేస్తారు. ఏమివ్వరంటే టైం ఇవ్వరు. హ్మ్. యాక్చువల్‌గా దానికి ఖర్చు అవ్వదు. దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్. ఎలాగ చెప్పాలి అన్న పాయింట్‌కి ముందు అందుకే నేనన్నాను, అసలు నువ్వు చెప్పాలి. నువ్వు హ్మ్. కూర్చోవాలి. నీ పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళు ఏమి నీకు చెప్తారో దాన్ని బట్టి ఎలా చెప్పాలనేది నీకు అర్థమవుతది. సే వాళ్ళొచ్చి నీకు షేర్ చేస్తున్నప్పుడు ఈరోజు స్కూల్‌లో ఇట్లా జరిగింది, ఈరోజు కాలేజీలో ఇట్లా జరిగింది. దీనికి పెద్ద పేరెంట్ ఎడ్యుకేటెడ్ కూడా ఓకే. ఐ థింక్ జేమ్స్ గారి కనెక్షన్‌లో సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. యాహ్! నిస్సి, డు యూ వాంట్ టు ఫిల్ ఇన్? Yeah, so I think like Sir was just talking about parenting and being a very active parent. హ్మ్. Chala sarlu, we see parents being very passive about their children. Ante okay, school పంపిస్తున్నాను, or he goes to tuition, he gets his classes done, and he does his homework or something like that. But being an active parent or being a part of your child's growth or హ్మ్. learning is very important, because akada they tend to
take you as a support system, as a person who is available, who is there. So as parents, it is very important for them to be a part of their child's learning process or their growth. And that sort of encourages them, and also in a way, when this is happening, there is a lot of interaction that happens, not only just normal interaction between a parent and a child, but also there is a lot of exchange of ideas about future, about goals, about career, about what to do, what he likes. So parents getting to know about their children's interests, and children getting to know about their parents learning experiences or their values, or so all of this somewhere together interact అయ్యి ఒక it creates a space for them to develop healthy ideas, or to develop healthy goals and healthy values. So that I think is a very important thing as a parent for anyone to do. వండర్‌ఫుల్. యాక్టివ్ పేరెంట్ అండ్ పాసివ్ పేరెంట్ అని చాలా చక్కగా చెప్పావు. దట్ ఈస్ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. యాహ్! అన్‌ఫార్చునేట్‌లీ చాలామంది పేరెంట్స్‌ని అయితే టైగర్స్‌గా, లయన్స్‌గా Mm. చూస్తారు. మై డాడ్ ఈజ్ ఎ టైగర్ అని చెప్పడం కొంతమందికి అది అది అంటే గొప్పగా చెప్తున్నట్టుగా అనిపిస్తా ఉంటది గానీ, దాని వెనకాలున్న పెయిన్ Mm. వి డోంట్ అండర్‌స్టాండ్. రైట్? Yes, yes, that's right. Sometimes some parents are on the opposite side. So, Mm. mm, what do you suggest? అంటే how to help the children to develop a right mindset towards themselves? So I think ante definitely there are different types of parenting again, and ikkada enti ఒక అని అంటే దాంట్లో they మారి are parents who are very passive, ante like opposite of being authoritative. Authoritarian is being very passive or very lenient. Mm, అంటే ఇంకా ఏదైనా ఓకే, ఓ మై సన్ has asked for this, let me go ahead and fulfill it, mm, or this is what he wants. mm, అడగక ముందే నాకు తెలిసిపోయి నేను నా సన్కి, ఆర్ I'll provide everything to my kid. mm. So this is one kind of very lenient or very uh, you know just doing everything that the child asks. Even Yeah, అది చాలా సార్లు అంటే we see it as a very friendly kind of parenting, but it's actually very harmful, yeah, because that's when children or young adults, they will never learn the idea of uh, trying responsibility. or working towards something. Mm, mm. They think that everything comes to them Yeah, rather than going for something. yes. So that is another thing. So what we need in our community is a balance between the two. Mm, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ a parent needs to be both authoritative and also friendly. mm, ఇది చాలా సార్లు ఏమవుతుంది అంటే చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్లీ, వెన్ చైల్డ్ ఇస్ యంగ్ పేరెంట్స్ టెన్ టు బీ ఫ్రెండ్లీ, దే డోంట్ రియలీ discipline them, or they don't really correct them at the right age. As they grow old, they become very authoritative, yeah. but that doesn't work. It needs to work in a reverse, where they should have been disciplining or correcting when they are kids, and as they grow old, they need to be friendly with their children. జేమ్స్ గారు ఇప్పుడు నిస్సి చాలా చక్కగా చెప్పింది. యాక్టివ్ పేరెంటింగ్ అండ్ ప్యాసివ్ పేరెంటింగ్, మళ్ళీ అథారిటేరియన్ పేరెంటింగ్ అండ్ గ్రేట్ లీనియంట్ గ్రేట్ పేరెంటింగ్ ఇవన్నీ. బట్ ఇంకొక వైపు పిల్లలను అంటే ప్రిపేర్ చేసే విధానంలో టూ మచ్ ఆఫ్ డిసిప్లిన్, టూ మచ్ ఆఫ్ నాగింగ్, ప్రతి అడుగున వాళ్ళను కామెంట్ చేయడం, ప్రతి అడుగున వారిని సరిగా ఉండాలని అంటే అంటే
వాళ్ళు పేరెంట్స్‌కి అది ఏమంటారు అన్‌కాన్షియస్‌గా ఉన్నటువంటి ఫియర్ ఏంటి అనంటే, మా పిల్లోడు ఎక్కడ తప్పు జేస్తాడో, మా అమ్మాయి ఎక్కడ తప్పు జేస్తుందో అని ఇది ఎంతవరకు ఎలా దీన్నెలా జూడాలంటారు? నేను ఆ ప్రశ్న ఇది కరెక్టా? కాదా? అని అడగడం గూడా కరెక్ట్ గాదేమో. సో యాహ్! సో, హౌ షుడ్ వి లుక్ అట్ దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అట్ హోమ్? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్. ఒక్కసారి నేను నా అవును. నెట్‌వర్క్ మళ్ళీ షిఫ్ట్ చేస్తాను. గివ్ మీ 1 మినిట్. No problem. No problem. Yeah. Meanwhile, Nissi, can you talk about it? అంటే ఇది కొంతమంది స్పెషల్లీ మమ్మీస్. సో యామ్ ఐ ఆడిబుల్ నౌ? Yes, sir. You are. But your picture Yeah. freeze. మీ వీడియో ఫ్రీజ్ హలో. అయింది. పని చేయట్లేదా? ఓకే. చూడు. Yeah. Nissi, can you go forward? షిఫ్ట్ చేయకుండా ఉండాలి. Yes, sir. So you are asking me whether how do we even change this mindset of the parents being very critical towards their children or having a lot of fears. So okay, so one thing ikkada enti anante parents also might be struggling with their fears of a lot of things, and a fear of being a bad parent or fear of bringing up a child who is not successful or who is not the ideal child according to better. them. So I think it is very important for parents to again uh, understand this weakness of theirs, and how this critical attitude or always being critical towards a child can be or can also be very harmful. It can create a person who is very insensitive, who's very impulsive, and who probably wouldn't look at a world as a better place. Yeah. So it is important for parents to understand if at all they are having this weakness, and again try to work towards it, definitely by again sorting the spiritual support, or how Bible talks about parenting, or the kind of parenting our heavenly Father does. There's so much about that in the Bible. Yeah. So this kind of understanding is needed and is very important. Yeah. So that, and also చాలా సార్లు they want to we see a lot of parents who want to just put them in a shell, and they feel that out of their experience వాళ్ళకి చాలా తెలుసు, or they know it better than their children, which might be true, but it is very important for your child to learn by themselves also. వాళ్ళ మిస్టేక్స్ చేయాలి, ఆ మిస్టేక్స్ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. You can't always put them in a path where there is a route map or there is a direction, do this, do this, do this. We can't do that. Yeah. Because that makes him a robot and not a child. రోబో. యా. Yes. కైండ్లీ స్పీక్ ఇన్ తెలుగు అని Yeah, రాస్తున్నారు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాశారు. సారీ, నాది డిస్కనెక్ట్ అయింది. No ఐ థింక్ problem. ఐఎమ్ ఆడిబుల్ నౌ. నో ప్రాబ్లం. యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సార్. యా, ప్లీజ్ గో అహెడ్. అంటే లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్ టు యూ. ఇది చాలా ఇందాక మీరు చెప్పిన క్వశ్చన్ నాకు ఉంది, అది ఆన్సర్ చేశారు. ఓ ఎస్ అది చాలా సీరియస్ గా. మనము దేవుని నుండి చాలా నేర్చుకుంటాం కదా సార్. ఇప్పుడు సిస్టర్ నిస్సి, నేను అనుకుంటున్న పాయింట్ నిస్సి కవర్డ్ ఇన్ అవే. మన దేవుని నుండి చాలా నేర్చుకున్నట్లే దేవుని నుండి పేరెంటింగ్ కూడా నేర్చుకోవాలి. ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది. సో అట్లా జీనియాలజీలో. సో ఇప్పుడు ఆదాము తండ్రి దేవుడు ఎట్లా పేరెంటింగ్ చేశాడు? మరి ఆదాము తప్పు చేస్తాడని తెలీదా? ఫ్రీడమ్ ఇచ్చాడు, ఇప్పుడు బిగించలేదు, అక్కడ టైట్ చేసేలేదు. సో సమ్టైమ్స్ దేవుని కంట మనకి ఎక్కువేం తెలియదు. పిల్లలు 100% తప్పు చేస్తారు వాళ్ళు, అందుకే పిల్లలు వాళ్ళు కూడా పడిపోయిన సంతానం. దే ఆల్సో బిలాంగ్ టు ద ఫాలెన్ రేస్. సో అది వదిలిపెట్టేసి ఇప్పుడు నేను బంధకాల్లో బంధించేసి దానివలన వాళ్ళు స్ట్రెస్ పెరిగిపోయి వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది. దేవుడి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు యాజ్ ఏ పేరెంట్గా నువ్వు ఆ ఫ్రీడమ్ని అపహరించే హక్కు మనకు లేదు.
అంటే చాలా బ్యాలెన్సింగ్గా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్ని. హ్మ్. దేవుడు ఒక వ్యక్తికి స్వేచ్ఛనిచ్చాడు, మన పిల్లలకు కూడా దేవుడు అదే స్వేచ్ఛనిచ్చాడు. హ్మ్. నీ దగ్గరికి వచ్చినట్టు ఆ స్వేచ్ఛను నువ్వు వినియోగించుకుంటావు బాగానే, హ్మ్. పిల్లల్ని స్లేవ్స్ లాగా చూసే హక్కు మీకు లేదు. అవును. వాళ్ళు కూడా స్వేచ్ఛను అనుభవించవలసిన వాళ్ళు, కానీ నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్మ్. అది ఏంటంటే ఒక గార్డియన్గా హ్మ్. ఒక ఒక గృహ నిర్వాహకత్వం చేయాలి పిల్లల దగ్గర కూడా. హ్మ్. వాళ్ళని బొంబాట్ చేయకూడదు. చాలాసార్లు నేను గమనించింది ఏంటంటేనండి, పిల్లోడు మనల్ని తిరిగి కొట్టలేడు కాబట్టి కొడుతున్నావు. వావ్! అంటే దట్స్ వాడిని హ్యాండిక్యాప్డ్ చేసి కొట్టేస్తున్నావు. హ్మ్. అది నువ్వు ద్వేషంతో కొడుతున్నావా, నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కొడుతున్నావా, నీ ఎగోని సాటిస్ఫై చేసుకోవడానికి కొడుతున్నావా, హ్మ్. నిజంగా కరెక్ట్ చేయడానికి కొడుతున్నావా? సార్ నేను హానెస్ట్గా చెప్తున్నాను సార్, దేవుని సేవకుడిని నేను. చాలాసార్లు నా ఎగోని సాటిస్ఫై చేసుకోవడానికో, నా టెంపర్ బట్టు కొట్టిందే ఎక్కువ సార్లు. హ్మ్. ఒరిజినల్గా ఒక దెబ్బ వేస్తే బెత్తం వాడమని దేనికి చెప్పాడు దేవుడు? కరెక్షన్కి. కానీ చాలాసార్లు వాడు మనకంటే చిన్నోడు, వాడు మన మీద తిరుగుబాటు చేయలేడు ఇంకా. కాబట్టి నీ ఎగోని సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు పెద్దోడు కాబట్టి కొడతావు. దట్స్ యాక్చువల్లీ సిన్. హ్మ్. అది మనం చేయకూడదు. వీ నీడ్ టు కరెక్ట్ దెమ్, వీ నీడ్ టు గాడ్ దెమ్, వీ నీడ్ టు యాక్ట్ యాజ్ ఎ గార్డియన్ టు దెమ్. దేవుడు మనకు వాళ్ళని అప్పచెప్పాడు, వాళ్ళని స్లేవ్స్ కింద చూడడానికి కాదు. మరి అదే రాశాడు పేరెంట్స్కి చెప్పినప్పుడు, నీ పిల్లలకి నువ్వు కోపం కోపడవద్దు, రేపకూడదు. వాళ్ళని ఇష్టం బాధ పెట్టద్దు అని అదే చెప్తున్నాడు. సో పేరెంటింగ్ ఈజ్ ఎ స్కిల్. సో సిస్టర్ నిస్సి కరెక్ట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విషయాలన్నీ కూడా, Yeah. కైండ్స్ ఆఫ్ పేరెంటింగ్, ఆల్ దట్ స్టఫ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని నుండి మనం పేరెంటింగ్ కూడా నేర్చుకోగలం. హ్మ్. బైబిల్లో పేరెంటింగ్ గురించి చాలా మంచి లక్షణం. పేరెంటింగ్ ఈజ్ నాట్ కంట్రోలింగ్, హ్మ్. పేరెంటింగ్ ఈజ్ గార్డింగ్ యాజ్ ఎ గార్డియన్. హ్మ్. సో వాళ్ళని ప్రతి చిన్నదానికి, ఇది చాలాసార్లు అండి టూ మచ్ ట్రెడిషనల్ భక్తి కలిగిన కుటుంబాల నుండి వస్తుంది. జనరేషనల్ చేంజెస్ని అర్థం చేసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద జనరేషనల్ చేంజెస్, మనం అవుట్డేట్ అయిపోతాం, ఒక గ్యాప్ క్రియేట్ అయిపోద్ది. మేము చిన్నప్పుడు ఇలా చేయలేదురా, మా రోజుల్లో, మీ రోజుల్లో సెల్ ఫోనే లేదు, ఇలాగెందుకు చేస్తారు? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు పేరెంటింగ్ దగ్గరికి వచ్చిన మేము ఎలా బతికేస్తాం, మా నాన్నకి మేము ఎప్పుడు ఇలాగున్నావు, నువ్వు ఇప్పుడు ఇలాగ ఉండాల్సిందే అని రుద్దితే ఎటు కాకుండా పోయే ప్రమాదం ఉంది. సో వీ నీడ్ లాట్ ఆఫ్ విజ్డమ్, వీ నీడ్ లాట్ ఆఫ్ డిజర్న్మెంట్ రియల్లీ. ఇప్పుడు నాకు మీరు ఇందాకలా పేరెంట్ గురించి వచ్చినాడు, మనం బోత్ మదర్ అండ్ ఫాదర్ మనం శాంసన్ స్టోరీలో చూస్తాం. సో ఆ ఫాదర్ ఎట్లా అడుగుతాడో, నాకు టీచ్ చేయి, మరలా నేను ఎలాగా చెప్పాలి, ఏం చెయ్యాలి, మదర్ అండ్ ఫాదర్. సో దేవుణ్ణి అడగాల్సి ఉంటుంది, ఎట్లాగ మనం ఈ జనరేషన్, జనరేషన్ పిల్లలతో డీల్ చేయాలన్నది. ఇట్స్ సో ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన సమయం చాలా దాటిపోయింది. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ సమ్ మోర్ టైం. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. సో అంటే కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు, వీరు ఎగ్జామ్స్ అన్ని టైటిల్ పెట్టి ఏంటి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అని. దట్ ఈస్ ద కీ. Key is we are talking about foundations of building a child. ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి అని అంటే పిల్లలని వాళ్ళ ఫౌండేషన్స్ సరి చేయాలి. సో ఇప్పుడు దట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద అకాడమిక్స్. ఇప్పుడు అకాడమిక్స్కి మీరు మీ స్టూడెంట్స్కి ఇచ్చే సలహాలు ఏంటి? ఒక 1 month ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్కి. సో ఈ 1 monthలో ఏ విధంగా దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎగ్జామ్స్, వాట్ టు అవాయిడ్ అండ్ వాట్ నాట్ టు? Certainly in 1 month time they should have a study plan first. Definitely a study plan వాళ్ళ దగ్గర ఉండాలి, and they must be very focused in studying. ఇప్పుడు 1 monthలో నువ్వు 1 month వరకు నువ్వు ఎలా చదివావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 month ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తుంటే నీకు ఒక స్టడీ ప్లాన్ ఉండాలి, ఆల్రెడీ నువ్వు చదివి ఉంటే ఒక స్టడీ ప్లాన్ ఉండాలి. సో దేనికైనా సరే యూ షుడ్ హ్యావ్ ఎ స్టడీ ప్లాన్ అండ్ యూ హ్యావ్ ఎ టైం టేబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
సో ఆ టైం టేబుల్‌లో డెఫినెట్‌లీ ఒక 1 మంత్ నుండి మనం రివర్స్ టైమ్ టేబుల్ ఏసుకోవాలి. లాస్ట్ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి మనం చదవాల్సింది లాస్ట్ 3 డేస్‌కి. సో దీన్ని రివర్స్ ఆర్డర్‌లో పెట్టుకుంటే ఈజీ అవుతుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం చదివే దానికి ఎప్పుడు ఒక రఫ్ నోట్స్ మన ఓన్ లాంగ్వేజ్‌లో రాసుకోవడం అవసరం. నేను స్టూడెంట్స్‌కి ఎప్పుడూ చెప్పేదేంటంటే, సబ్జెక్ట్ ఇన్వెంట్ చేసిన వాడు లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ చేశాడు. ఒక పేపర్ కిందో, పేటెంట్ కిందో. దాన్నంతా చదివి టెక్స్ట్ బుక్ వాడి లాంగ్వేజ్‌లో రాశాడు. టీచర్ లాంగ్వేజ్‌లో టీచర్ చెప్తది. నీ లాంగ్వేజ్‌లో నువ్వు చెప్పాలి. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఈజ్ ద కీ. టెక్స్ట్ బుక్ కంటా కూడా నువ్వు బాగా ప్రెజెంట్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉండొచ్చు. వావ్! టెక్స్ట్ బుక్‌లో ఉన్న చెప్పనవసరం లే. టెక్స్ట్ బుక్‌లో నుండి నువ్వు కాన్సెప్ట్ గ్రహించాలి. యూ షుడ్ అండర్‌స్టాండ్. యూ షుడ్ హావ్ ఎ కాంప్రిహెన్సివ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. నాకొచ్చేసింది ఆన్సరు, నాకొచ్చేసింది ఇది కాదు. క్వెషన్ వచ్చాడు. నీకు ఆ కాన్సెప్ట్ అర్థమైందా? ఆ కాన్సెప్ట్ అర్థమైతే నువ్వు ఎలాగైనా ప్రెజెంట్ చేయగలవు. నీకు ఫియర్ ఏముంటది? నెంబర్ 2 ఈజ్ ప్రెజెంటేషన్ స్కిల్. నీకు కంటెంట్ రావడం ఒక వంతు. యాహ్! మళ్ళీ సార్ కనెక్షన్ బ్రేక్ అయింది. యాహ్! నిస్సి, Yes. చిల్డ్రన్ So, చిల్డ్రన్ బీయింగ్ మేడ్ మెమరీ మెషిన్స్. yeah. హ్మ్. So, like Sir was just saying, no, yeah, I think he's. యాహ్! సార్ కంటిన్యూ ప్లీజ్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లమ్. Yeah, the point is, see, first of all, understanding the concept. Number 2, how you are going to present that concept. So simple. First, understand what it is. Have it in your brain or in your mind, in your heart, everything. దాన్ని ఎలాగ ప్రజెంట్ చేద్దాం అనడానికి క్లాస్ రూమ్ సెటప్ అవసరం లే. ఈవెన్ నేను కొంచెం ఈజీగా అర్థమవడం చెప్తున్నా. ఈవెన్ నీ వాష్రూమ్లో కూడా నువ్వు ఆ ప్రజెంటేషన్ నీ బ్రెయిన్లో రన్ చేయొచ్చు. నువ్వు అన్నో తింటా రన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దిస్ మై బ్రెయిన్ ఇస్ స్టిల్ ఫంక్షనింగ్. సో ఈ కాన్సెప్ట్ని ఇట్లా అడిగితే ఇట్లా నేను ప్రజెంట్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్స్ పెడదాం, ఇది ఇట్లా రాద్దాం. సో సింపుల్ యాజ్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్, నీకు ఎప్పుడైతే నీ దగ్గర కంటెంట్ ఉంది, నువ్వు ప్రజెంటేషన్ ప్రిపేర్ అయ్యావు, నీకు వచ్చిందే, నీవు చదివిందే రావాలని లేదు అక్కడ. ఎక్కడి నుండి అడుగుతాడు? నీకున్నాయి 4-5 చాప్టర్స్. వాడు ఎక్కడి నుండి తీసుకొచ్చినా 5 చాప్టర్స్ నుండి తీసుకురావాలి. ఇట్స్ చాలా ఈజీ అది. నువ్వు ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే వాడు ఏం క్వశ్చన్ ఇచ్చినా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. వాడు క్వశ్చన్కి అనుకూలంగా టైలర్ చేసి పెట్టేయడమే. సో ఆ లెవెల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యువర్ పేపర్. అంటే తెలుగులో చెప్పమన్నారు, సారీ. ఏదైతే నీకు బాగా వచ్చో దాని నుండి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఓవర్ 20 years ఈ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నా. మనం రాసేటప్పుడు సాధారణంగా స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రాయాలి, సెకండ్ క్వశ్చన్ సెకండ్ రాయాలి. అట్లా ఏమి రూల్ లేదు ఎక్కడ కూడా. నీకు బాగా వచ్చింది మొదట రాయి, తర్వాత బాగా వచ్చింది తర్వాత రాయి, తర్వాత బాగా వచ్చింది తర్వాత రాయి. సో ఫస్ట్లోనే యూ షుడ్ ఇంప్రెస్ ది పేపర్. ఎవరైతే ఎవాల్యూట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు అక్కడే జడ్జిమెంట్కి వచ్చేస్తారు. చూడగానే ఓకే ఇది సరుకున్న పేపర్ లేకపోతే లేదు అన్నది. మన చేసేది ఏంటంటే, నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తాను. ఫస్ట్ పేజ్ ఖాళీ వదిలేస్తాడు, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ రాయడానికి. సెకండ్ పేజ్ని మొదలు పెడతాడు. ఇది లాస్ట్లో ఏదో అడావడిగా కరెక్ట్ చేస్తాడు. వీడు రాసిన ఆర్డర్లో వాళ్ళు కరెక్ట్ చేయరు కదా, వాళ్ళు ఫస్ట్ పేజ్ నుండి చూస్తారు. సో మై అడ్వైజ్ ఈజ్, నీకు కంటెంట్ అర్థం చేసుకోండి, ప్రజెంటేషన్ మీరు ఓన్గా చేయండి. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి నీకు ఏది బాగా వచ్చో అది మొదట రాయి. 100% పేపర్ అటెంప్ట్ చేశారు. ఏదో 2-3 వచ్చినాయి, నెక్స్ట్ మనకు అంత బాగా రావు మనం చదివినా. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. చాలామంది అడుగుతారండి, ఎందుకు ఈ సబ్జెక్ట్ అంతా నాకు ఏమీ ఉపయోగపడదు మళ్ళా చదువులో, నా జాబ్లో, సారీ, ఎందుకండి ఈ చదువు నేను చదవాలి, ఈ క్వశ్చన్లు ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు. ఇంటర్వ్యూలో వాడు నీ సబ్జెక్ట్ కానీ, నీ ప్రొఫైల్ కానీ, నీ మార్క్ షీట్స్ చూసినట్టు వాడికి అర్థమయ్యేది ఏంటంటే,
ఓకే, వీడికి ఒక 5 సబ్జెక్ట్స్ ఒక సెమిస్టర్లో చదవమన్నప్పుడు వీడు చక్కగా చదివి ఈ 5 సబ్జెక్ట్స్ని ప్రజెంట్ చేసి వీడు పాస్ అయ్యాడంటే వీడికి నేను ఏదైనా ఒక టాస్క్ ఇస్తే వాడు చేయగలడు. దట్ మీన్స్ నాట్ జస్ట్ ఎగ్జామ్స్ అండ్ పాసింగ్ ఎగ్జామ్స్ దేర్, యు ఆర్ ప్రూవింగ్ దట్ యూ కెన్ అకాంప్లిష్ ఎ టాస్క్. అది అర్థం చేసుకుంటే ఎగ్జామ్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. Yeah. ఈజీగా కంటెంట్ అర్థం చేసుకో, ప్రజెంట్ చేయి. ఇలాంటి టూ థాట్స్, ఇది ఎందుకు అసలు ఉపయోగపడుతుంది, ఇదంత వేస్ట్, లేకపోతే ఇది అట్లా కాదు. నీకు ఏమి ఇచ్చారో ఆ పనిని నువ్వు చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. యా, బ్యూటిఫుల్. మీరు చెప్పింది నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఏంటంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. యూ సెడ్ నేను ఎక్కడ వినలేదు. అంటే ఏంటంటే స్టూడెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్న దానికన్నా బెటర్ చేయగలడు, బెటర్గా ప్రజెంట్ చేయగలడు. దాట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆల్సో మీ టీచర్స్ కన్నా మీరు బెటర్గా చేయగల పాసిబిలిటీ ఉంది. అంటే మీకు అంత నాలెడ్జ్ ఉంది మీకు అని కాదు, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఇఫ్ యూ రియల్లీ వర్క్ ఇన్ ద రైట్ డైరెక్షన్. స్టూడెంట్స్, ఇది 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 మీరు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మీ మైండ్లో ఇది ఇంప్రెస్ అయిపోవాలి. ఐ డూ నాట్ నో హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. దిస్ ఈజ్ అ గ్రేట్ ట్రూత్. అంటే అన్ఫార్చునేట్లీ నేను నిస్సిని అదే ప్రశ్న అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు కాలేజెస్లో, స్కూల్స్లో చిల్డ్రన్ ఆర్ మేడ్ మెమరీ మెషిన్స్. అక్కడ చెప్పింది కంటత బట్టి కంఠస్థం చేసి అప్పగించడం, వాళ్ళు ఏది చెప్తారో అది అయితే ఒక అపోహ కూడా ఉందండి. అంటే ఎగ్జామ్స్లో ఏం చెప్పారో అది యాజ్ ఇట్ ఈజ్గా దించకపోతే మార్కులు రావు అని. దాన్ని ఏమంటారు మీరు? ఉన్నారు సార్, అలాంటి టీచర్స్ ఉన్నారు సార్. యాక్చువల్గా నేను కూడా చూశాను. నేను పేపర్ వాల్యుయేషన్లో టీచర్స్ ఎవరిదైనా స్కోర్ తక్కువ ఉన్నా, అంటే అన్ని చూడలేను, 2000 స్టూడెంట్స్ అంటే అన్ని పేపర్స్ ప్రిన్సిపల్గా చూడలేను కదా. కొన్నిసార్లు వాడు చాలా బ్రిలియంట్గా కనబడతాడు, కానీ వాడు మార్క్స్ దగ్గర కొంచెం తేడా ఉంటుంది. కొన్నిసార్లు టీచర్స్ ఎంత నేరో మైండెడ్గా ఉంటారంటే వాళ్ళన్న ఆర్డర్లోనే రాయాలంటారు, అది ఇట్లా టెక్స్ట్ బుక్లోది ఫిల్ చేస్తే మార్క్స్ ఇవ్వాలని. సి దట్ ఈస్ వెరీ రాంగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ రైటర్ కూడా ఒక స్టూడెంటే, ఒక లెర్నర్ తను ఓన్గా రాసింది కాదు, అది తను ఇన్వెంట్ చేయలేదు కదా సార్. న్యూటన్ కనిపెట్టాడు. ఫిజిక్స్ బుక్ ఆథరు న్యూటన్ కాదు కదా. సో వాళ్ళు మరి కాపీ కొట్టి రాస్తున్నాడు కదా ఇక్కడ. ఈజ్ ఎ లెర్నర్ ఫస్ట్. సో వాడు తనకు అనుకూలంగా రాశాడు. సో ఇప్పుడు టీచర్స్ కూడా, ఇక్కడ ఎవరైనా టీచర్స్ వింటుంటే మనం తప్పకుండా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన, అడ్మిట్ చేయాల్సిన ఫ్యాక్ట్, ఈ జనరేషన్ మనకంట స్మార్ట్, వాళ్ళ బ్రెయిన్ మనకంట షార్ప్. నేను చెప్తున్నాను సార్, ఈ మధ్యకాలంలో టీచర్స్ రోల్ మారిపోయింది సార్. నేను టీచింగ్ కెరీర్ 2 decades క్రితం స్టార్ట్ చేసినప్పుడు బెస్ట్ టీచర్ అంటే నేను టెక్స్ట్ బుక్లోది నేను 3 hours చదివాను సార్, ఒక గంట పాఠం చెప్పడానికి. ఎందుకంటే నా స్టూడెంట్ని ఇమ్మర్స్ చేయాలి. అసలు ఈక్వేషన్ కూడా టెక్స్ట్ బుక్ కాదు, ఒక స్లిప్ కూడా పట్టుకెళ్ళేవాడిని కాదు. ఒక 2 hours చెప్పాలంటే 6 hours ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేవాడిని నేను. అప్పుడు ఒక టీచర్ రోల్ ఏంటంటే బాగా పాఠం చెప్పడం. ఇప్పుడు అది కాదు సార్. ఐఐటి ప్రొఫెసర్ మనకంట బాగా చెప్పగలిగేవాడు యూట్యూబ్లో దొరుకుతున్నాడు అదే సబ్జెక్ట్కి. ఇప్పుడు టీచర్ రోల్ ఈస్ డిఫరెంట్. వీఆర్ ఆల్ ఫెసిలిటేటర్స్, లైక్ కోచ్ ఆడడం. మనం వాడిని ఎంకరేజ్ చేసి వాడి పొటెన్షియల్ని బయటికి తెచ్చే ఒక పని మంది, వారి సామర్థ్యాన్ని. ఎస్, యూ కెన్ డూ ఇట్. సార్ నేను పనిచేసేది ఒక రూరల్ కాలేజ్ అండి. ఇది పిన్నగాడి అన్న ఒక విలేజ్లో ఉంటుంది. వైజాగ్ సిటీకి 20 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అయ్యేది ఒక రూరల్ స్టూడెంట్స్. నేను 2018లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫస్ట్ టైం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పెట్టారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈజ్ అ కోడింగ్ కాంపిటీషన్ వేర్ స్టూడెంట్స్, ఏ టీమ్ షుడ్ కోడ్ కంటిన్యూస్లీ ఫర్ 32 hours. నిద్రపోకూడదు. వాళ్ళకి ఇండియా లెవెల్ కాంపిటీషను. వాళ్ళు ఇంకా అలా కోడ్ చేస్తూ ఉండాలి. ఒక ఇన్నోవేటివ్ ప్రాబ్లం ఇస్తారు, దానికి సొల్యూషన్ ఇచ్చేసాను వెంటనే, కంప్యూటరైజ్డ్ సొల్యూషన్. దానికి మా కాలేజ్ నుండి 3 teams పంపించాను.
మా కాలేజీలో రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. నాకు రాదండి హానెస్ట్‌గా. నేను వాళ్ళలో 10% కూడా నేను కోడింగ్ చేయలేను. వావ్! కానీ నేను చేసిందేంటంటే, యూ కెన్ డూ ఇట్. హ్మ్. మీ మీ మైండ్‌ని ఓపెన్ చేయండి. అందరూ సిలబస్ కవర్ చేసేయాలంటారు సార్. సిలబస్ డిస్కవర్ చేయాలి సార్. వావ్! అన్‌కవర్ చేయాలి. హ్మ్. సిలబస్ కవర్ చేసేయడం ఏంటి? మనకి అలవాటయిపోయినాయి ఇవన్నీ కూడా. కవర్ చేసాడు. నువ్వు సిలబస్ మీద టీచర్‌కి కాదు సార్. టీచర్‌కి హెచ్ఓడి అడిగే ఫస్ట్ క్వెషన్ సిలబస్ కవర్ అయిపోయిందా? కవర్ చేయొద్దు. వావ్! బ్యూటిఫుల్. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ సిలబస్ చేయండి. మీద ఇప్పుడు నేను అంటే నేను నా అనుభవంలో నేర్చుకున్నవి చెప్తున్నాను సార్. యాహ్! స్టూడెంట్ మైండ్స్ ఆర్ లైక్ పారాసూట్స్. దే హ్మ్. వర్క్ ఓన్లీ వెన్ దే ఆర్ ఓపెన్. హ్మ్. నువ్వు అది ఓపెన్ అప్ చేసి నేనేం చేశానంటే, ఇవి ప్రాబ్లమ్స్. ఒక మెంటర్ మా టీచర్‌ని ఒకళ్ళని పెట్టి, యూ సిట్ విత్ ద టీమ్. నువ్వే యంగ్‌స్టార్ నీకు యూజ్ అవుద్ది. సో, యూ సిట్ హియర్. నీకు ఫెసిలిటీ ఏమైనా కావాలా ఇంటర్నెట్ నేను ఇస్తాను. తినడానికి బిస్కెట్, స్నాక్స్ అరేంజ్ చేస్తా. నైట్ అంతా ఇక్కడ ఉంటారా? వాచ్‌మెన్ పెడతా. పేరెంట్స్‌తో మాట్లాడతా. దట్స్ మై రోల్. ఐ యామ్ ఎ ఫెసిలిటేటర్ నౌ. సార్ ఐ యామ్ టెల్లింగ్ యూ 2018లో ఐఐటీ ముంబై, ఐఐటీస్, ఎన్ఐటీ అండ్ ఢిల్లీ యూనివర్సిటీని బీట్ చేసి అవర్ కాలేజ్ స్టూడ్ నేషనల్ ఫస్ట్. వావ్! వావ్! అమేజింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 1,00,000 ఒక రూరల్ కాలేజోడు విన్ అయ్యాడంటే, సి నేను చెప్తున్నా సబ్జెక్ట్ నేను ఇవ్వలే. హ్మ్. సబ్జెక్ట్ నాకు రాదు కదా ఇవ్వడానికి. వాళ్ళకున్న స్మార్ట్నెస్ లేదు. నేనేం కోడర్ని కాదు కదా. హ్మ్. నేను ఐఎమ్ ఏ రీసెర్చర్. ఐ నో వెరీ లిటిల్. బికాస్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ద మోర్ వీ లెర్న్ ద లెస్ వీ నో. యెస్. నేను 10th క్లాస్ చదివినప్పుడు సార్ నాకు ఇంగ్లీష్, తెలుగు, సోషల్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ వచ్చు. ఇంటర్ వచ్చాక పీఈసీ మూడే వచ్చు. నేను గ్రాడ్యుయేషన్కి వచ్చాక కంప్యూటర్స్ వచ్చు. పీజీకి వచ్చాక ఓన్లీ నెట్వర్క్స్ వచ్చు. పిహెచ్డి వచ్చాక నేను ఫింగర్ ప్రింట్స్ మీద చేశాను. ఈ ఫింగర్ ప్రింట్ ఒకటే నా లోకం అంతా. ద మోర్ ఐ లెర్న్ ద లెస్ ఐ నో. యాహ్! నాకు ఎక్కువ వచ్చేసని నా స్టూడెంట్లకు చెప్పట్లే. నా స్టూడెంట్స్లో ఉన్న పొటెన్షియల్ని బయటికి తీసి వారి సామర్థ్యాన్ని బయటికి తీసే పని మంది ఇప్పుడు. హ్మ్. అది ఎప్పుడైతే టీచర్కి అర్థమవుతుందో, నేను చెప్పినట్లే నువ్వు రాయాలి, నేను ఈ టెక్స్ట్లో ఉన్నట్లే ప్రింట్ చేస్తేనే 100 మార్క్స్ వేస్తాం, అవి అనం మనం. అవును. వెన్ వీ అండర్స్టాండ్ దే ఆర్ మచ్ బెటర్. దేవుడు వాళ్ళకి ఇంకా మంచి పొటెన్షియల్ ఇచ్చాడు. జనరేషన్లో 17 to 21 ఇయర్స్లోనే క్రియేటివ్ థాట్స్ వస్తాయంటండి. యెస్. దట్స్ వాట్ బిల్ గేట్స్ థాట్. బిల్ గేట్స్ ఆ టైంలోనే కంపెనీ పెట్టాడు. 17 ఇయర్స్లో చేశాడు. సో వాడు ఏం చేశాడంటే సార్, ఒక టైంలో ఎంఐసి అని మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఓపెన్ చేశాడు కాలేజ్లో. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. సో లెట్ us ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్, లెట్ us ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. హ్మ్. లెట్ దెమ్ కమ్ అవుట్, హ్మ్. నాట్ జస్ట్ దిస్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ దట్. సో స్టూడెంట్స్ కూడా కంటెంట్ అర్థం చేసుకోవాలండి. మగప్ చెయ్యొద్దు అస్సలు. కంఠస్థ పెడితే ప్రెషర్ పెరిగిపోద్ది, స్ట్రెస్ పెరిగిపోద్ది. ఎందుకు అవును. నువ్వు మర్చిపోతావేం భయం. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ ఇప్పటికీ గుర్తుంది నాకు. అవును. 30 ఇయర్స్ ఎందుకు గుర్తుంది? ఇష్టంగా జస్ట్ విన్నాను. అదేం నేను బయాట్ చేయలేదు, మగప్ కాదు. జస్ట్ ఎనీ టైం నేను ప్రజెంట్ చేసేయగలుగుతాను నేను ఆ స్టోరీని. జస్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఎంజాయ్, కంటెంట్ని తెచ్చుకో, లాంగ్వేజ్ నేర్చుకో. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజెంట్ చేయడానికి లాంగ్వేజ్ మ్యాండటరీ. లాంగ్వేజ్ నేర్చుకో, ప్రజెంటేషన్ నువ్వు ఆలోచించుకో. టేక్ ఏ బుక్, చక్కగా ఆ కాన్సెప్ట్ని అలాగ పకోడీ తింటా. జస్ట్ ఇట్లా రాస్తా, ఓకే ఇట్లా బాగుంది. ఒక ట్యాబులర్ ఫామ్లో దీన్ని చూపించగలనా? ట్యాబులర్ ఫామ్ ఉండదు టెక్స్ట్ బుక్లో. అవును. పిక్చర్ ఉండదు. పిక్చర్ నువ్వు తయారు చేయి, దాన్ని హ్మ్. ఇంకా బాగా ప్రజెంట్ చేయగలవేమో. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. సో బ్యూటిఫుల్. దట్స్ హౌ. అలాగే ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో దెర్ విల్ బి నో స్ట్రెస్, దెర్ విల్ బి నో ఫియర్. మర్చిపోతే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది సార్ ఇక్కడ గుర్తుపెట్టడం మర్చిపోతే. కొంతమంది ఎగ్జామ్కి వచ్చినట్టు మాట్లాడు ప్లీజ్. అవి అవి ఎక్కడ మర్చిపోతాను అలాగ వెళ్ళిపోయి. దిస్ ఈజ్ ఆల్. ఈ సిస్టమ్ ఇట్లా అయిపోయింది. సో ఎంజాయ్. యాహ్! యెస్. వెరీ వెల్ సెడ్. వెరీ వెల్ సెడ్. అది చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. యాహ్! స్టూడెంట్స్ కెన్ ఎంజాయ్ దేర్ స్టడీయింగ్, లెర్నింగ్. అయితే పకోడీలు కావాలన్నారు సారు. హ్మ్. ఈట్ పకోడీ అండ్ రైట్ వాటెవర్ యూ లెర్న్డ్. నిస్సి, సో పకోడీలు కావాలంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఉండాలి. వాట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండాలంటారు ఇంట్లో? ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి? ఇలాంటి లెర్నింగ్ యాటిట్యూడ్ రావాలి అనంటే? So I think, yeah, స్పెషల్లీ inclo డ్యూరింగ్ atmosphere స్పెషల్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్. exams, right? So very important things కొన్ని ఏంటి అని అంటే ఇంట్లో
కొంచెం రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉంచడం, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది ఎగ్జామ్స్. బికాస్ చాలాసార్లు అంటే వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఆల్సో వీ స్పోక్ అబౌట్ హౌ ఇంట్లో ఒక్కరికి ఎగ్జామ్ ఉన్నా కానీ ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ పేరెంట్, ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. సో having a relaxed atmosphere at home is important. And even for the student, encouraging some kind of relaxation, encouraging some kind of breaks in between their study schedule. ఆ బ్రేక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మెమరీ కన్సాలిడేషన్ అనేది బాగుంటుంది. And that is why even the research tells that we need sleep when there is a task, or when there is something, uh, when there's some kind of learning that is happening. స్లీప్ తోని ఆ మెమరీ కన్సాలిడేట్ అవ్వడం అనేది ఎఫెక్టివ్ గా జరుగుతుంది అని రీసెర్చ్ హస్ ప్రూవెన్ ఇట్. సో బట్ కానీ వాట్ వి సీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఇస్ ది ఆపోజిట్. కానీ తల్లిదండ్రులు పడుకుంటే ఒప్పుకోరుగా. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ టోటలీ ది ఆపోజిట్. నైట్ అవుట్స్ చేయాలా, మార్నింగ్ 4కే లేవాలా, అంటే కొంతమంది ఇంకా అంటే అదర్వైజ్ జస్ట్ డోంట్ స్లీప్ అట్ ఆల్. ఇలాంటి కల్చర్ ఇంట్రడ్యూస్ చేయడంతో ఎగ్జామ్ బికమ్స్ వెరీ స్ట్రెస్ఫుల్. సో అట్ హోమ్ it is very important that you create a relaxed atmosphere. And sleep ఎప్పుడు లేకపోయినా ఎగ్జామ్ అప్పుడు ఎంకరేజ్ చేయాలి. It is good for a person to get at least to 6 to 8 hours of sleep during exams. Wonderful. Because only then there is proper consolidation and retrieval of whatever has been learned the next day. Yeah. So that, and uh, creating a support system, letting their child or the adolescent talk about their fears related to exams, ఎగ్జామ్ గురించిన ఫియర్స్ కానీ, దేర్ ఇన్హిబిషన్స్ వాట్ ఎవర్ దే హ్యావ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోగలుగుతారు. సో పేరెంట్స్ షుడ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టిల్లింగ్ దిస్ ప్రెషర్ ఆఫ్ స్టడీ అని అనే బదులు letting them have a time which is relaxing even during the exam. Okay, a moment where you're creating, okay, now you are taking a break. Okay, so how is your preparation going on? All right, how are you feeling about it? Or even talking about something else, it is still okay. So having some kind of conversations which are relaxing, giving them breaks, letting them do some kind of relaxation activities, ఇలాంటివి అన్ని ఎంకరేజ్ చేయగలిగితే యాజ్ పేరెంట్స్ దే క్యాన్ డూ అ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫర్ ద చైల్డ్. లేకపోతే యు ఆర్ ఓన్లీ టాక్సింగ్ దెమ్, లోడింగ్ దెమ్ విత్ సో మచ్ ఆఫ్ బర్డెన్, విచ్ లేటర్ ఆన్ ఒక పాయింట్ తర్వాత వాళ్ళు అది తీసుకోలేక దే కెన్ జస్ట్ హ్యావ్ అ బర్న్ అవుట్. సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఎగ్జామ్స్ టైంలో నిద్రపోమని చెప్పే కౌన్సిలర్లని దిస్ ఈజ్ అమేజింగ్. నాకు అప్పుడు ఎవరైనా చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఎనీవే సార్, కమింగ్ టు ద ఫైనల్ పాయింట్, అంటే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారు, ఎగ్జామ్స్ ఎలా వ్రాయాలి అని చెప్పారు. బట్ వాట్ నెక్స్ట్? రిజల్ట్స్ రాబోతున్నాయి, సో ఏం వస్తుందో తెలీదు. Unfortunately, some young people, some students are driven towards even suicide. So how do you address this? That's very unfortunate. నేను స్టార్టింగ్ మధ్యలో ఒకసారి చెప్పాను, డెఫినెట్లీ మన ఎఫర్ట్ మనం పెట్టడంలో ఎక్కడ మిస్టేక్ ఉండకూడదు. ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా మనం బాదర్ అవ్వకూడదు. చాలాసార్లు గాడ్ హ్యాస్ గ్రేటర్ ప్లాన్స్ ఓవర్ అవర్ లైఫ్స్. చాలాసార్లు ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు చాలామంది. దేవుడు ఆన్సర్ ఇచ్చి, ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు నేను ఎఫర్ట్ పెట్టాను, ఏది నీ చిత్తమో అది నువ్వు నాకు ఇస్తావు, ఏది బెస్టో అది నాకు ఇస్తావు. ఐ కోట్ 2 examples ఫ్రమ్ మై లైఫ్ ఆన్ ఎండ్ రిజల్ట్. నేను కాలేజ్ డేస్లో క్రికెట్ ఆడేవాడిని అండి, బాగా మంచి క్రికెటర్. నేను పేస్ బౌలింగ్ వేసేవాడిని, దెన్ బ్యాటింగ్ ఆడేవాడిని. సో ఒక పర్టికులర్ టైంలో సెలెక్షన్స్ అయినాయి మా యూనివర్సిటీ గ్రౌండ్స్లో.
అయినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను ఆబ్వియస్గా నేను సెలెక్ట్ అవ్వాలని. సో 16 మెంబర్స్ స్క్వాడ్కి 17 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 16 కాదు స్క్వాడ్, 17 సెలెక్ట్ చేశారు. దెన్ అన్నారు నెక్స్ట్ డే మేము కొంత హోంవర్క్ చేయాలి, ఎవరో ఒకరిని తీసేసి మేము 16ని రేపు నోటీస్ బోర్డులో పెడతాం అన్నారు. నేను నైట్ అంతా నాకు అదే గుర్తొస్తుంది, బికాజ్ ఐ లవ్ క్రికెట్ ఇదంతా అని ప్రార్థన చేసి నెక్స్ట్ రోజు జరిగినప్పుడు కానీ నా పేరు తప్ప మిగతా 16 ఉన్నాయి. సో హౌ టు గెట్ దాట్? సో ఇట్స్ ఎ బిగ్ ఫెయిల్యూర్. మరి దేవుడు ఆన్సర్ అవ్వలేదు. నేను బౌలింగ్ వేసేటప్పుడల్లా ఆ సెలెక్టర్స్ గుడ్ బౌలింగ్ వెల్ డన్ ఏదో అనేవారు. అంతా నేను అసలు తప్పకుండా ఉంటా అనుకున్న టీంలో. సో ఒకవేళ అక్కడ సెలెక్ట్ అవుతే వేరే లైన్ వెళ్ళేవాడినేమో నేను. బట్ గాడ్ హ్యాస్ సంథింగ్ బిగ్గర్ దెన్ దాట్. సో అక్కడ దేవుడు పక్కకి పెట్టాడు. నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు నేను ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఒక సర్క్యూట్ సబ్జెక్ట్ అనమాట అది. సో అది మైక్రో ప్రాసెసర్ రిలేటెడ్, అది కొద్దిగా ఈసీఈ రిలేటెడ్, నేను కంప్యూటర్ అన్ని. సో నేను ఆ నైట్ చాలాసేపు మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అందులో ఉన్నవి చేసి ఒక్కటి రావట్లేదు ఇంక నాకు. సో ఇంకా ఇది ఒక్కటే ముందలే, ఇప్పుడు 15 ప్రోగ్రామ్స్లో ఒకటి ఇస్తారు, ఇది ఒకటి రాదని నేను పడుకుని పోయి నెక్స్ట్ రోజు ఇట్లా మీరంతా కూడా ప్రాక్టికల్స్ చేసి ఉంటారు వీక్షకులు కూడా అందరూ కూడా. సో ఇట్లా రివర్స్లో పేపర్ పెడతారు, మనం ఏది తీస్తే మనకి అది వస్తుంది. సో నేను చాలా ప్రార్థన చేసుకొని నా చాయిస్ ఆ ఒకటే పడాలని కాదు, నా చాయిస్ అది ఒక్కటి రాకపోతే చాలు. సో ప్రాబబిలిటీ లేదు అసలు అది రావడం. చాలా ప్రేయర్ చేసుకొని తీస్తే కరెక్ట్గా ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంతసేపు ప్రార్థన చేశాను, నేను ఇంత చదివాను, 16లో 15 చదివాను, ఒక్కటే కదా మిస్ చేసింది. దేవుడు ఎంత అన్యాయం చేయడం ఏంటి నాకు? సో అప్పుడు నాకున్న ఛాలెంజ్ ఏంటంటే, నేను ఇప్పుడు మార్చుకుంటే ఒక 10 మార్క్స్ ఎంతో కట్ అవుతాయి అనమాట. ఏదో 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 రిడక్షన్ ఉంటుంది, లేదు రాసేస్తే అయిపోద్ది. సో నేను నా ఇన్విజిలేటర్ లేకపోతే ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ చేంజ్ దిస్ ఎక్స్పెరిమెంట్, నాకు రాదు అన్నాడు. యూ ట్రై వై టు లూజ్ అన్నెసర్లీ 10-20 మార్క్స్ అన్నాడు. లేదు నాకు రాదు. యూ ట్రై, తన దృష్టిలో ట్రై అంటే పక్కోడది చూసే పర్లేదు అయిపోద్ది ఒక పని అని అర్థం, ఎగ్జామినర్ది కూడా. బట్ అక్కడ నా ఫెయిత్కి ఒక టెస్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు నేను వదులుకుంటాను 20 మార్క్స్, ఇదే అది. సో నేను వదిలేసుకున్నాను. ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. నేను నా ఎంటెక్ నా క్యాంపస్లో చదివాను. నేను జస్ట్ వెరీ వెరీ నేరో మార్జిన్లో ఫస్ట్ పోయింది, నాకు గోల్డ్ మెడల్ రాలే. సో ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఫస్ట్ నీడ్ నాట్ బి ద గాడ్స్ బెస్ట్ ఫర్ యూ. బెస్ట్ అవన అవసరంలే, ఈవెన్ సెకండ్ కెన్ బి ద బెస్ట్. గాడ్ నాకు ఫస్ట్ ఇవ్వకపోవచ్చు కానీ ద బెస్టే ఇస్తాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవచ్చు మనం. ఇట్ డజంట్ మీన్ దేవుడు నా ప్రార్థన వినలేదని కాదు, నా ఎఫర్ట్ లేదని కాదు, ఇది కాదు. సి, మన ఎఫర్ట్లో లోపం ఉంటే రిగ్రెట్ అవ్వాలి. ఎండ్ రిజల్ట్ డోంట్ బాదర్ అబౌట్ ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ దేవుడు నీకు ఏది బెస్ట్ అది ఇస్తాడు. టేక్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో ఫస్ట్ బెస్ట్ అవ్వాలని లేదు, పాయింట్ 1. పాస్ అయితేనే స్తుతికోవటం కాన్సెప్ట్ లేదు. నీకు ఓన్లీ నువ్వు అనుకున్న గ్రేడ్ వచ్చేస్తాను లేదు. నువ్వు ఎఫర్ట్ పెట్టావు, లీవ్ ఇట్ టు గాడ్. ఏదొస్తే దాన్ని తీసుకొని ఎంజాయ్ చేయి. డెఫినెట్లీ నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ద బెస్ట్ ఇస్తాడు. అండ్ జస్ట్ ట్రస్ట్ దాట్. ఇక సూసైడ్ అన్న పాయింట్ చెప్పారు. సి, దట్ ఈస్ వెరీ ఇమ్మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ థింకింగ్. మనం ఫెయిల్ అయిపోతే మన విలువ, మన వాల్యూ, మీరంతా మెసేజ్ల్లో చాలాసార్లు చెప్తా ఉంటారు 2+3. నేను చెప్పాను, నేను కూడా యూనివర్సిటీస్లో మెసేజెస్ ఇచ్చిన క్రిస్మస్ టైంలో ఎస్పెషల్లీ ఎవాంజలికల్ మీటింగ్స్లో చెప్తా, ఇది 2+3 ఎంత అని క్యాలిక్యులేటర్ని అడిగితే 5 చెప్పాలి. 6 చెప్తే క్యాలిక్యులేటర్ విసిరేస్తాం. అదే నా కూతురు 2+3 23 అనే విసరను నేను, ఎందుకంటే అది మిషన్ కాదు కాబట్టి. సి, వీఆర్ నాట్ మిషన్స్ టు ఆల్వేస్ గివ్ రైట్ ఆన్సర్, ఆల్వేస్ గివ్ సక్సెస్ ఆన్సర్. సి, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనము తప్పులు చేస్తాం, మనం ఓడిపోతాం, మనం గెలుస్తాం, మనకు మంచి మార్కులు రావు కొన్నిసార్లు. అదే లైఫ్ అంటే, దాన్ని ఎంజాయ్ చేయాలి మనం. సో ఎప్పుడు ఒకటే వచ్చేస్తే అది ప్రోగ్రామ్డ్ అవుద్ది, మిషన్ అవుద్ది. మనం అది కాదు కదా, యూఆర్ నాట్ ప్రోగ్రామ్డ్. కొన్నిసార్లు ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. నా లైఫ్లో నేను చాలాసార్లు చూశాను,
ఇప్పుడు నాకు ఇద్దరు కంపెనియన్స్ కూడా ఉన్నారు ఈ ప్యానెల్‌లో. సో వీఆర్ ఆల్ ఫెయిల్యూర్స్. సో హ్యాడ్ వి నాట్ ఫేస్డ్ దట్ ఫెయిల్యూర్, యెస్. ఈరోజు సక్సెస్ అన్నది ఉండేది కాదు. అంటే ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. హ్మ్. టేక్ ఇట్ లైక్ దట్. హ్మ్. ఓడిపోయాం, అది దేవుడు ఆన్సర్. బైబిల్‌లో ఎన్ని స్టోరీస్, ఎన్ని యుద్ధాలు మనం చూసినప్పుడు ఓటమి నుండే దేవుడు గెలిపించాడు ఎక్కడి నుండి అయినా సరే. సో ఇట్స్ ఎ లెసన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఆ పాజిటివ్ స్పిరిట్‌తో తీసుకోవాలి. ఏంటండి, ఇంకో మాట నేను చెప్తాను. కొరిలేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సక్సెస్ ఇన్ లైఫ్. వావ్! ఫారెన్ కంట్రీస్‌కి వెళ్తే అమెరికన్ జైల్లో ఎవడుంటాడు సార్? బిలియనర్స్ ఉంటాడు, అవును. ఫేమస్ లాయర్స్ ఉంటారు. మన దగ్గర డబ్బులు ఇచ్చి సెట్ చేయొచ్చేమో. సో సో ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ సక్సెస్ అండి? సక్సెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సక్సెస్. దెన్ సమ్వన్ ఆస్క్డ్ మీ, అన్న దెన్ డిఫైన్ సక్సెస్. తెలుగులో చెప్తానండి. సక్సెస్ నేను ఎలా డిఫైన్ చేశానంటే, ఒక వస్తువు యొక్క సక్సెస్ ఆ వస్తువు తయారీ చేసిన వాడు మాత్రమే చెప్పగలడు. ఆ హ్మ్. వస్తువుని ఎందుకు తయారు చేశాడో ఆ పర్పస్ నెరవేరితేనే సక్సెస్. ఇది పెన్ కదండి, 50 రూపీస్ ఈ పెన్ను. ఈ హ్మ్. పెన్ ఇప్పుడు ఇలా వదిలేగానే ఇలా ఎగిరిపోతే ఓ $50 మిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ అయిపోయిందన్న, ఇది ఫెయిల్యూర్. ఎగరకూడదు ఇది. అవును. ఇది ఎగిరితే ఫెయిల్యూర్ ఇది. హ్మ్. ఇప్పుడు ఇది గొప్ప అవ్వకూడదు. ఈ దేనికి నన్ను చేసాడు దేవుడు? పూర్వం నేను కూడా అండి మారుమనసు పొందిన కొత్తలో, ప్రభువా నన్ను పలానా స్పీకర్‌లా చేసే, బిల్లీ గ్రాహం అలాగ అయిపోతే నేను ఫెయిల్యూర్. నేను బిల్లీ గ్రాహం అయితే ఫెయిల్యూర్. నేను స్టీఫెన్‌లాగా అవ్వడానికి చేసాడు దేవుడు. హ్మ్. సో దేవుడు నిన్ను నిన్నుగానే చేసినప్పుడు ఇంక కంపారిజన్ రాదు నీకు. అలాంటప్పుడు ఏమవుతుందండి? సక్సెస్ ఈజ్, నిన్ను తయారు చేసిన దేవుడు నిన్ను ఒక పర్పస్‌తో చేసాడు. ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయి, దట్ ఈజ్ సక్సెస్. వండర్‌ఫుల్. Success in education alone is not success. Success in profession alone is not success. Success can be defined only when you meet your creator and find out the very purpose of your life, fulfill it, and enjoy your life. హల్లెలూయా! వండర్‌ఫుల్. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. సో మచ్ ఎంకరేజింగ్. ఆహ్, నిస్సి, ఆహ్, యాస్ ఎ Yes. క్లినికల్ సైకాలజిస్ట్, ఆహ్, సూసైడ్ ఈస్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. చాలామంది యంగ్ స్టూడెంట్స్ చాలా బాధవుతా ఉంటది. రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ న్యూస్. మనము తల్లిదండ్రులంగా, ఆహ్, అంటే చర్చ్‌గా, సంఘంగా, ఆహ్, యవ్వనస్తులకు ఎలా హెల్ప్ జేయాలి? ప్రత్యేకంగా ఇన్ ఫేసింగ్ ఫెయిల్యూర్ అనేది ఒక సీరియస్ క్వెషన్. అయితే ఒక కామెంట్ తీసుకుంటాను. మైకెల్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. వాళ్ళ సండే స్కూల్‌లో ఈ ప్రోగ్రామ్ బిగ్ స్క్రీన్ మీద ప్లే చేయాలని అనుకుంటా ఉన్నా. థాంక్ యూ సో మచ్ మైకెల్. ప్లీజ్ డూ ఇట్. ప్లీజ్ డూ ఇట్. దట్స్ వాట్ వి వాంట్. అంటే ద చర్చ్ హాస్ టు బికమ్ అ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. అండ్ యంగ్ పీపుల్ ఇప్పుడు సార్ చెప్పినట్టు, యాహ్! వాళ్ళ పొటెన్షియల్‌ని మనం బయటికి తీసుకురావడం, దట్ ఈస్ అవర్ గోల్. దేవుడు వాళ్ళలో పెట్టిన పొటెన్షియల్‌ని. వాళ్ళనేదో ఆహ్, మూసలో వేసి నువ్వు గూడా ఒక ఇంజినీర్ గావాలి, నువ్వు గూడా ఒక డాక్టర్ గావాలి, అది కాదు. దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్. ఆహ్, బట్ ఈ ప్రెషర్స్ కింద ఈ ఈ పిల్లలు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో, లేకపోతే కోరుకున్నది వాళ్ళకి దొరకదో, సూసైడ్ వైపు తిరుగుతా ఉన్నారు. నేను ఒక చర్చ్‌లో, ఒక ఊర్లో చర్చ్‌కి మాట్లాడడానికి ఎళ్ళినప్పుడు, అక్కడ ఈ విషయం చెప్తూ ఉంటే వాళ్ళన్నారు, "మీరొక 3 రోజులు ముందొచ్చుంటే బావుండేదండి. 3 రోజుల క్రితమే ఒక యవ్వనస్తుడు సూసైడ్ చేసుకున్నాడు మా చర్చ్‌లోనే." నాకు ఆ విషయం తెలీదు. తెలియకుండా నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సో, వాట్ కెన్ ద పేరెంట్స్ డూ అండ్ వాట్ కెన్ ద చర్చ్ డూ? So, very, very important question, Uncle. So, what I would always say is that we as a community, we as family, we need to accept failures, హ్మ్. make failures a part of daily life or a part of life. చాలా సార్లు వెన్ వీ లిసన్ టు అవర్ పేరెంట్స్ కానీ లేదంటే మన మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చర్చ్లో టెస్టిమనీస్ విన్నప్పుడు చాలాసార్లు వి మిస్ అవుట్ ఆన్ షేరింగ్ అవర్ ఫెయిలియర్స్. దాంతో ఏమవుతుందంటే ఓకే లైఫ్ హ్యాస్ టు బీ దిస్ పర్ఫెక్ట్ అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఇన్బైబ్ అయిపోతుంది. సో ఈవెన్ యాజ్ పేరెంట్స్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ యూ to share how your struggles have been in life. హ్మ్. E- and that has to be done at every level, family level low,
కమ్యూనిటీ లెవెల్లో, చర్చ్ లెవెల్లో we need to expose them, we need to talk about these things, talk about failures, talk about imperfections, talk about how perfection is not what we we need to strive for. We need to, like Sir just said, we need to strive towards fulfilling God's purpose. That need not be perfect, in the sense that we might not be able to do it perfectly, but మనం అంత చేస్తున్నాం అంటే that is enough. So talking about these things before they get to hear such things, maybe న్యూస్లో కానీ బయట వేరే మాస్ మీడియాలో వినడం కంటే, if they are able to listen about this or talk about this uh, at a right level, or a let's say from if they are able to get this information from a right source, that will be helpful, because at least they'll know, okay, ఇలాంటి ఫెయిలియర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, there are chances for people to fail, there are chances for people to fall down, but every falling down need not be the end point. Yeah. So that has to be encouraged, and that has to be spoken about openly. Chala sarlu parents are very inhibited about this, because they feel that, okay, ilanti sensitive topics gurinchi maatladte maybe it is like we are giving them ideas undochu, or they feel it is not a pleasant topic to talk about. But no, because ఈ thoughts అనేటివి వస్తాయి as children grow, as adolescents they grow into adulthood, they definitely will have these thoughts. And it's important when these thoughts are discussed about. Yeah. So alanti space create cheyadamu is important. And we always tell, even in our field, we say that it's nobody has had 100% success. Every person, even be it a cricketer, be it a musician, be it a scientist, be it a doctor, they've had failures. ఎన్నో surgeries fail అయిపోయాక he might have become the best surgeon in that hospital. Or even if we see in sports or any field, there have been people who have had failures. Yes. Scientists who, after a multiple attempts, after multiple failed attempts, they go about and become come up with something which is a great invention. Yeah. So when you are able to make failures a part of your life, when you are able to embrace these failures and learn from it, or let God teach you what he has to teach you from it, that is what is more important, and that will help you learn a lot. Yeah. So ఐ థింక్ ఆ స్పేస్ అనేది మనం క్రియేట్ చేయాలి, అండ్ అలాంటి మైండ్ సెట్ అనేది మనము తేగలగాలి Yes. ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ ఫ్యామిలీస్, ఇన్ అవర్ కమ్యూనిటీస్. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. అంటే ఈ విషయాలు ఎంతమందికి చేరవేస్తే అంత మంచిది అనే కోరిక కలుగుతూ ఉంది. బికాజ్ వీఆర్ లూజింగ్ యంగ్ లైవ్స్, వెరీ ప్రామిసింగ్ యంగ్ లైవ్స్, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఫెయిల్యూర్. దట్ ఈస్ ఇంజస్టిస్. దట్ ఈస్ ఇంజస్టిస్. బికాస్ మనము పిల్లలకు, యవనస్తులకు, మన సండే స్కూల్స్లో, మన యూత్ గ్రూప్స్లో ఈ విషయాలు మాట్లాడక మనం ఇంజస్టిస్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ఛాలెంజెస్ లైక్ దిస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ రియల్లీ టాక్ అబౌట్ ఇట్. ఇంకోవైపు తల్లిదండ్రులంగా మనము మన ఈగోస్ని సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళపైన ప్రెషర్ పెడతాము. పిల్లలు బికమ్ ద వెంటిలేషన్స్ ఫర్ అవర్ ఈగోస్ కదా. నా బిడ్డ ఫెయిల్ అయింది అని అంటే నా పక్కింటోడు నన్ను ఏమంటాడో అనే భయంతోనే ఆమె పైన ప్రెషర్ పెడతాం. సో ఇట్స్ చర్చ్లో, సంఘంలో ఎవరైనా యవనస్తుడు, ఫెయిల్యూర్ అయినటువంటి యవనస్తుడు వస్తే ఎలా ట్రీట్ చేస్తాం, వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తాం? మన చూపులు, మన మాటలు, ప్రసంగాల్లో నుండి వాళ్ళను ఇండైరెక్ట్గా మాట్లాడేటువంటి బోధకులు కూడా ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. అంటే చర్చ్లో యాక్టివ్గా లేనందుకే ఫెయిల్ అయిపోయినారు అనేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. సో దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఐఎమ్ వెరీ సారీ సార్. నేను యాక్చువల్గా మీకు
చెప్పిన టైం కన్నా మోర్ దాన్ హాఫ్ అవర్ ఎక్కువైపోయింది. బట్ స్టిల్ ఐ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్సైట్స్. ఫైనల్ కామెంట్స్, ఫైనల్ కామెంట్స్ మీరిద్దరూ చేస్తే ప్రార్థన చేసి ముగిద్దాం. దయచేసి చెప్పండి. హౌ షాల్ వి ప్రిపేర్ అవర్ యంగ్ పీపుల్ ఫ్రమ్ నౌ ఆన్? ఎస్టర్డే ఈజ్ గాన్. నిన్నటి దినము పోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. స్టూడెంట్స్ ఒకవేళ ఇప్పటి వరకు ఏం చేశారో తెలీదు. బట్ ఎగ్జామ్స్ టైం ఇంకొక 1 month టైం ఉంది. ఎంత టైం ఉందో మనకు తెలీదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ హౌ షుడ్ దే బీ రెడీ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్? అండ్ వాట్ షుడ్ ద పేరెంట్స్ డూ? వాట్ షుడ్ ద చర్చ్ డూ? ఇన్ కపుల్ ఆఫ్ సెంటెన్సెస్. యా, జేమ్స్ గారు. అలా ఓకే సార్, ఎగ్జామ్స్ అన్నవి, రిజల్ట్స్ అన్నవి మన విలువని మార్చవు అన్న సత్యాన్ని గ్రహించాలండి. ఒక యవ్వనస్తుని యొక్క విలువ, ఒక బిడ్డ యొక్క విలువ, వాల్యూ ఎగ్జామ్ కానీ రిజల్ట్ కానీ మార్చదు. మన వాల్యూ, యేసు ప్రభు నన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఒక వస్తువుని కొనుక్కునేటప్పుడు ఆ వస్తువు యొక్క విలువ ఆ వస్తువు ఖరీదు మీద ఆధారపడి ఉంటుంది. సో గోల్డ్ అంత ప్రెషియస్ ఎందుకు అయిందంటే అంత ఖరీదు అది. ఇప్పుడు ఒక ప్రభువు నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అంటే నాకు ఎంత విలువ ఇచ్చాడు అన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాడు? నేను ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చానన్నా, నేను ఫెయిల్ అయిపోయానన్నా, అది అసలు సబ్జెక్ట్ కాదు. నాకు ఆయన అంత విలువ ఇచ్చాడు. ఈ వాల్యూడ్ మీ సో మచ్ దట్ ఈ బాట్ మీ విత్ ఈజ్ ప్రెషియస్ బ్లడ్. పేరెంట్ కానీ, చర్చ్ పాస్టర్ కానీ, యూత్ లీడర్ కానీ, చివరికి ఇది వింటున్న స్టూడెంట్ యవనస్తుడు కానీ, నీ విలువను నీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ప్రభావితం చేయదు. నీ ఐడెంటిటీ నిన్ను దేవుడు తనతో ఉంచుకోవడానికి, తన దగ్గర ఉంచుకోవడానికి తన రక్తం ఇచ్చి కొన్నాడు. అంత విలువ ఇచ్చాడు నీకు. దాంట్లో నువ్వు ఆనందించు. నీ జీవితం విలువ అందులో ఆధారపడింది. నీకు దేవుడు అంత విలువ పెట్టి నేను కొనుక్కున్నాడు. సో లివ్ ఫర్ హిమ్. సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, కొన్నిసార్లు బాగుంటుంది. సో సాధారణంగా చాలాసార్లు ఏమనుకుంటామంటే ఫెయిల్యూర్ అన్నీ అయిపోయిన తర్వాత స్టెప్పింగ్ స్టోన్స్, ఇందాలు ఎవరో కామెంట్ రాశారు, వెరీ నోన్ ఫ్రేజ్ అది, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. కానీ సమస్య ఏంటంటే అలాగ ఫెయిల్ అయిపోయిన తర్వాత సక్సెస్ వచ్చాక అక్కడ అన్ని సక్సెస్లు వెళ్ళవు, మళ్ళీ మధ్యలో ఫెయిల్ అవుతుంది. మరి అది ఎక్కడ స్టెప్ పెడతారో నాకు తెలియదు. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే లైఫ్లో అన్ని ఫెయిల్యూర్స్ వచ్చి అప్పుడు సక్సెస్ స్టార్ట్ అయ్యి ఇంక అక్కడ అంతా సక్సెస్ వెళ్ళిపోదు. ఇందాకలా సిస్టర్ చాలా మంచి మాట చెప్పింది, ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సక్సెస్ ఎలా పార్ట్, ఫెయిల్యూర్ కూడా పార్ట్. ఈ రెండు కూడా మన వాల్యూని ఏం ఎఫెక్ట్ చెయ్యవు. ఎయిదర్ నీకు ఎక్కువ మార్కులు వచ్చేయడం వల్ల నీ వాల్యూ పెరగలేదు, నువ్వు ఫెయిల్ అయిపోవడం వల్ల నీ వాల్యూ తగ్గలేదు. యువర్ వాల్యూ ఈజ్ అన్చేంజ్డ్, అంటే దాంట్లో మార్పు లేదు. ఎందుకంటే ప్రభువు నీకు అంత విలువ ఇచ్చాడు. సో ఆ రిలేషన్షిప్ నువ్వు ఎంజాయ్ చేస్తే నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్స్ను కూడా జస్ట్ పార్ట్ కింద తీసుకుంటావు. ఎండ్ రిజల్ట్ ఏదైనా నీ వాల్యూ మారినప్పుడు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పడిపోయింది అనుకోండి, అయ్యో పడిపోయింది, వాల్యూ పడిపోయింది కాబట్టి నా షేర్స్ పడిపోయింది అనుకోండి, ఇక్కడ నీ షేర్స్ ఏం మారు. నువ్వు ఎగ్జామ్లో పాస్ అయినా ఫెయిల్ అయినా నీ వాల్యూ సేమ్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అది అండర్స్టాండ్ చేసుకుంటావో, అది ఈవెన్ పాస్టర్ కూడా అట్లానే చూడాలి. ఒక వ్యక్తి చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక ఆత్మ విలువైంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ రిజల్ట్స్ అవన్నీ కాదు. సో తన ఫెయిల్యూర్ అయినా తన దేవుని దృష్టిలో తను చాలా ప్రెషియస్. నేను అదే దృష్టితో తను చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇటు పేరెంట్ కూడా, ఇప్పుడు నీ బిడ్డకి దేవునితో ఉన్న ఆ సంబంధం చాలా ప్రాముఖ్యమైంది. ఆయన చేతిలో ఉంటే యూ విల్ డెఫినెట్లీ ఆయన ఒక మంచి ఫ్యూచర్ని నీ బిడ్డకి ఇవ్వగలుగుతాడు. అంతేకాని నీ బిడ్డ లైఫ్ని వేరొక లైఫ్తో ముడిపెట్టి అనవసరంగా మెస్అప్ చేసేసి స్ట్రెస్ చేసేసి దాని తర్వాత చివరికి మళ్ళీ బాధపడతారు మీరే. సో దేవుడు వాళ్ళకి చాలా విలువైన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ వాల్యుబుల్ లైఫ్ని, ఈ ఒక్క జీవితాన్ని వారు మంచిగా ప్రభువునందు ఆనందించి
వారు సక్సెస్ఫుల్గా జీవితంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిసి. Yes, so just to add to whatever Sir was telling, uh, uh, all of this is a part of life, and నేను ఒక్కటి చెప్పి I'll close what is అదేంటి అని అంటే we only appreciate the beauty of light or the importance of life when you've experienced darkness. So okavela, if you are going through a hard time or a struggling time or a failure, remember that this is going to only help you enjoy the upcoming success or a better day that is definitely there ahead. And what we need to do is just to uh, get up and move ahead rather than giving up, because nobody writes the end for you. We cannot write the end for ourselves. It is God who will do it. So antavaraku our job is to take his help or seek the strength from him and go ahead. So that is what I would like to say. And let exams will be there as a part of Yeah. learning experience or something that we can learn. So I think అది ఆ విధంగా చూస్తేనే దానికి ఆ అందం ఉంటుంది, లేదంటే ఇట్ విల్ బికమ్ అ వెరీ లైఫ్ డిఫైనింగ్ ఆర్ ఐడెంటిటీ ఫార్మేషన్ లాంటి ఒక ఆస్పెక్ట్ అవుతుంది. సో Yeah. let this be a part of your life or a part of your just your academic year. That's all. Mm. There is nothing more to it. Thank So you. yeah, Yeah, that's with thank that. you so much. Thank you. Thank you for those words, Nisi. I'm so glad, I'm so blessed to sit with both of you and discuss these things. చాలా క్యాజువల్గా, చాలా సీరియస్ విషయాలు, చాలా క్రొత్త దృక్కోణంలో, క్రొత్త 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 యాంగిల్స్లో మీరు తీసుకొని వచ్చారు, విచ్ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వ్యూవర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ప్లీజ్ టేక్ దీస్ వెరీ సీరియస్లీ. I want to watch this program again and again, though I am the host here, because those were nuggets of gold. కొన్ని స్టేట్మెంట్స్ నాకు మైండ్ బాగ్లింగ్గా అనిపించాయి. యునో, స్టూడెంట్, ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ టెక్స్ట్ బుక్ కన్నా గొప్పగా రాయగలడు అని సార్ అంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. I realize that. So students, you have the capacity, you have the potential. Only thing is right process. సరైన పద్ధతిలో మనం చదువులను అప్రోచ్ చేయడం చాలా అవసరం. ఈ సందర్భంలో చదువుల విషయంలో పిల్లల స్ట్రగుల్ మాత్రమే కాదు ఇది. వాళ్లకు మనము గైడ్స్ లాగా, మనకు గార్డియన్స్ లాగా, ఫ్యామిలీలో, చర్చ్లో మనము సరైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడము, యాటిట్యూడ్స్ క్రియేట్ చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. అయితే అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అనే విషయం ప్రతి యవనస్తుడు, ప్రతి చిన్న బిడ్డ నేర్చుకోవాల్సినటువంటి విషయం. పడిపోతే లేపుతాం, లేచి మళ్ళీ నడవమంటాం. పడిపోయావు ఇంక అంతే నీ పని అని చిన్న బిడ్డకు చెప్పం. అదే కొంచెం పెద్దగా నాకు ఎందుకు చెప్తాం అలాగే. సో ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్, అవర్ థింకింగ్. మన ముందు ఇద్దరు now I can say very successful people who have started their life on a failure. That's amazing. James Stephen garu, not only a principal, I'm so privileged to tell you, బహుశా ఎవరైనా లేట్గా వస్తే, he is the executive council member of Andhra University. That's not easy. I'm so privileged to sit with him and talk about all these things. 3 master's degrees and 1 PhD, 12 patents and copyrights, innovation. ఇది మామూలు విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. ఐ నో యూ ఆర్ వెరీ బిజీ, బట్ స్టిల్ మీరు సమయం ఇచ్చారు, మీకు చాలా వందనాలు. అలాగే నిస్సి, ఐ సా హర్ గ్రోయింగ్ అప్ లైక్ ఎ లిటిల్ కిడ్. But today I'm so happy, Nissi, so excited. The wisdom that is coming from you is amazing.
యు ఆర్ జస్ట్ మ్యారీడ్, బట్ నువ్వు ఒక అమ్మమ్మలాగా మాట్లాడుతుంటే నాకు చాలా చాలా సంతోషం వేసింది, చాలా సంతోషం వేసింది. ఐ మస్ట్ కంగ్రాచులేట్ రూఫస్ అన్న. రూఫస్ అన్న ఈజ్ నిస్సీస్ ఫాదర్, హూ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ థాట్స్. ఎస్, ద చర్చ్ Thank you. కెన్ డూ బెటర్ ఇన్ బిల్డింగ్ లైవ్స్. ద Yes. చర్చ్ క్యాన్ డూ బెటర్ ఇన్ బిల్డింగ్ లైవ్స్. ఈ భయంకరమైన అపోహలు, భయాలు, తప్పుడు బోధలు, ఆ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ప్రక్కకు పెడదాం. మనుషులను దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడడానికి ప్రయత్నిద్దాం. సార్ ఒక మాట అన్నారు, దేవుడు ఆదాముని తన కుమారుడిగా ఎలా పెంచాడో అలా మన పిల్లలను పెంచడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చివరిగా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నా. ప్రార్థన చేయక ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మళ్ళీ చేస్తాను. అంటే దిస్ ఈజ్ అబౌట్ ద బుక్ దట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం తయారు చేయబడిన పుస్తకము. ఇప్పటికీ చాలాసార్లు విన్నారు, అయినా కానీ మళ్ళీ చెప్తా ఉన్నాను. వీబీఎస్లు వస్తూ ఉన్నాయి. వీబీఎస్లలో మీరు 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ డబ్బాలు గిఫ్ట్లు ఇచ్చే బదులు పిల్లలకు ఇలాంటి పుస్తకాలు ఇవ్వండి. జస్ట్ 250 రూపీస్. 52 స్టోరీస్ ఉంటాయి. ఆ 52 స్టోరీస్ ద్వారా వాళ్ళు ఒక సంవత్సర కాలంలో బైబిల్ ఏం బోధిస్తూ ఉంది, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏం బోధిస్తూ ఉందని పిల్లలకు అర్థమయ్యే భాషలో ఈ స్టోరీస్ అన్నీ, ఈ సన్నివేశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి స్టోరీ తర్వాత థింక్ అబౌట్ దిస్ అని ఆ స్టోరీకి రక్షణ ప్రణాళికకు ఉన్న సంబంధం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అలాగే ప్రతి స్టోరీ ఐసోలేటెడ్ స్టోరీ కాదు, బైబిల్ మొత్తం దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఒక థ్రెడ్ ఉన్నది అనే విషయం పిల్లలకు అర్థమవుతుంది. సో దిస్ VBS సీజన్ we encourage you to think of gifting a child God's word in the language they can understand. సో దయచేసి ఆ నంబర్కి కాల్ చేయండి, 8341234871. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్ ఆర్టిస్ట్. భారతదేశపు ఆర్టిస్టులు తయారు చేసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది. సో ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. వెల్ వాట్ ఎ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలు వినుంటే బాగుండేది. బట్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ వేర్ ఐ యామ్, వాట్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టీఫెన్ గారు, జేమ్స్ స్టీఫెన్ గారు, దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మనం ష్యూర్ అండి. థ్యాంక్ యూ. బిఫోర్ ప్రార్థన చేసే ముందు థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద సెషన్. We love to have you. We love to have you again and again. Oh, really? Yeah. And I must thank Edward and also Edward Williams. He introduced me. In fact, నేనేమనుకున్నానంటే 7:30 నుండి ఒక రిక్వెస్ట్ పెడదాం మీకు, 8 కల్లా నన్ను లీవ్ చేసేమని అని అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఇట్ వెంట్ సో వెల్. నేను యాక్చువల్లీ ఎడ్వర్డ్ అని అడిగాను, క్వశ్చన్ పేపర్ ముందు లీక్ అవుతుందా అని. ఈ డిబేట్స్లో యూజువల్లీ ఈ డిస్కషన్స్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ సిస్టర్ నిసి, షేరింగ్ హర్ విజ్డమ్. I thoroughly enjoyed the session. In fact, thank you so much, brother, for this opportunity. Thank you, sir. Thank you. To share my heart in some areas. So thank you so much. దేవుడు దీన్ని మంచి నేలను పడిన విత్తనాల వలె ఇప్పుడు విన్న వారందరి హృదయాల్లో ఫలించాలని మనం ప్రార్థించాము. ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభా. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు తండ్రి. ఈ జనరేషన్లో మమ్మల్ని ఉంచావు ప్రభా. దావీదు ఆ తరము వారికి, తన తరము వారికి సేవ చేశాడు ప్రభా. మమ్మల్ని ఈ తరంలో నువ్వు ఎందుకు ఉంచావో అది నీ ప్రణాళిక తండ్రి. ప్రభా, మా చుట్టూ ఒక జనరేషన్ తండ్రి నశించిపోతూ ఉంటే, ఒక జనరేషన్ ప్రభా మా చేతిలో నుండి జారిపోతూ ఉంటే ప్రభా, మా హృదయం ఎంతో మండుతుంది ప్రభా. మేము చూస్తూ ఉన్న యూనివర్సిటీస్లో, క్యాంపసెస్లో ఎలాగ యవనస్తులు ఈ స్ట్రెస్లు భరించలేక, లేకపోతే ఇప్పుడున్న ఛాలెంజెస్ తండ్రి ప్రభా, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని తిరిగి ఇంకా సజీవంగా ఉంచావు. నీ ఉద్దేశాలన్నీ మేము నెరవేర్చాలి ప్రభా. ప్రభా, ఈ తరము వారికి మేము సేవ చేయాలి ప్రభా. ఆర్టీఎఫ్ బట్టి నిన్ను
స్తుతిస్తున్నాను ప్రభా. రైట్ థియాలజీ ఫార్మ్ ఇది ఎంతైనా అవసరం. ఈ తరమునకు ఇది చాలా అవసరమని మేము గ్రహిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రభా, ఈ తరానికి సేవ చేయడానికి ఈ ఫోరంను వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సెషన్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా, అనేక మంది యవనస్తులు ఈ ప్రోగ్రామ్ని వీక్షించారని నమ్ముతున్నాను. వారు ఈ మాటలు విన్నారు. ప్రాబ్లీ వారు ఎగ్జామ్స్కి ఏమైనా టిప్స్ దొరుకుతాయని అనుకొని ఉండొచ్చు, కానీ ప్రభా ఫౌండేషనల్గా పునాదిలో మేము సరి చేసుకోవాల్సిన అనేక విషయాలు పేరెంట్స్గా, స్టూడెంట్స్గా, పాస్టర్స్గా లేదా సేవకులుగా మేము అనేక విషయాలు డిస్కస్ చేసాం ప్రభా, నీకు వందనాలు. అయితే విన్న ఇవన్నీ మాటలు కూడా దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకుండా, లేకపోతే విన్నప్పుడు ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి రాతి నేల పడిన విత్తనాల వలె కాకుండా, లేదా ఇటు అటు 50-50 లాగా ఇట్లా ముండ్ల పొదల వలె ఐహిక హృదయాల్లో ఫలించినట్లు నీవు దీవించండి. ఈ సెషన్లో విన్న ప్రతి మాట ఫలించినట్లు సహాయం చేయండి. దీన్ని ఎంతో భారంతో నడిపిస్తున్న జాన్ క్రిస్టఫర్ బ్రదర్ని దీవి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా, మీకు వందనాలు. ఈ సమయం బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా జేమ్స్ స్టీఫెన్ గారిని బట్టి మీకు వందనాలు. చాలా ఉన్నతమైన స్థితికి మీరు తనని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ సాక్షిగా జీవింపజేస్తున్నందుకు మీకు వందనాలు. వారి టెస్ట్ మనీని బట్టి వందనాలు. నిస్సిని బట్టి మీకు వందనాలు ప్రభా. తనని మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు. అనేక పగిలిన గుండెలను ప్రభా మరి అర్థం చేసుకోవడానికి, వారికి కౌన్సిలింగ్ చేయడానికి మీరు తనని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నవ దంపతులు వారిని వీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ఇంకా ముందు చూడబోతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Well, thank you, Nissi. Thank you so much. And Thank also, you so much, Uncle. yeah. Pleasure is all mine. Yeah. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో జేమ్స్ స్టీఫెన్ గారికి కూడా చాలా వందనాలు. చాలా షార్ట్ టైంలో మనకు సమయం ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా ఆమెన్ మీకు వినబడలేదు అనుకుంటున్నాను. మేము కంటిన్యూ చేసాం మీ ప్రార్థన. వెరీ సారీ. నో ప్రాబ్లం. దట్స్ నాట్ యువర్ ఫాల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి. వారానికి 3 లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆర్టీఎఫ్లో, మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే. బట్ నెక్స్ట్ వీక్ బీయింగ్ హోలీ వీక్, వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్స్. వీ వాంట్ యూ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ చర్చెస్. హోలీ వీక్ అంతా కూడా మీ చర్చ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలని లైవ్ ప్రోగ్రామ్స్ ఆపేస్తూ ఉన్నాం ఫర్ 1 వీక్. అగైన్ వీ స్టార్ట్ ఆన్ ద 18th రోజు జోబ్ బైబిల్ స్టడీతో మళ్ళీ ముందుకు వద్దాం. అప్పటి వరకు అందరూ దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ఆర్టీఎఫ్. థ్యాంక్ యూ. Thank you. Thank you. Thank you, sir. Thank you so much. And good night. గుడ్ నైట్.